ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్తో మీ గమ్యాన్ని చేరండి. మీ ఎదుగుదలకి తార్కాణం ఏంటి మీ జీవితంలో? మీ అమ్మాయి ఓ బేబీ తీసిందంట కదండి అని చెప్పినప్పుడు మా నాన్నగారి కళ్ళల్లో ఆ ఫీల్ అవుతున్న ఆ హ్యాపీనెస్. ఏమన్నా ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే కొన్నిటికి మనం అనవసరంగా ఎక్స్పోజ్ చేసుకోకూడదు. హలో అండ్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ కాన్వర్సేషన్. రాజ్యాలని సామ్రాజ్యాలని పరిపాలించే వాళ్ళు మాత్రమే క్వీన్స్ కాదు. తన జీవితాన్ని చేతిలో తీసుకుని అనుకున్న ఆశయ సాధన కోసం అడుగులు వేసే వాళ్ళందరూ కూడా మన జీవితాల్లో మనకి క్వీన్స్లా కనిపిస్తూ ఉంటారు. అటువంటి ఒక క్వీన్తో మాట్లాడబోతున్నాం ఇవాళ. సినిమా రంగంపై ఎనలేని మక్కువ తనకి, చదువులో కూడా దాన్ని పొందుపరుచుకుని ఆ తర్వాత మధ్యలో సినిమాలో వర్క్ చేసిన తర్వాత టీవీలో రేడియో రంగాల్లో కూడా తన పట్టు సాధించి కొంచెం తొంగి చూసి మళ్ళీ కాదు నేను చెప్పవలసినవి చాలా మంచి మంచి కథలు అని చెప్పి నిర్ధారించుకుని తన ప్యాషన్ని పర్సూ చేస్తూ సినిమా రంగంలో చక్కటి సినిమాలు తీస్తూ మంచి కథలు చెప్తూ చాలామంది మహిళలకి, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఇన్స్పైరింగ్ ఉమెన్గా, క్వీన్గా కనిపిస్తారు. అందరికీ సుపరిచిత ప్రొడ్యూసర్ అండ్ గురు ఫిల్మ్స్ వ్యవస్థాపకురాలు సునీతా తాటి గారు. ఆవిడ చాలా తక్కువ మందికి పరిచయం. ఇవాళ చాలా అదృష్టం ఏంటంటే తన జీవితంలో జరిగిన మలుపుల్ని, అప్స్ అండ్ డౌన్స్ అన్నింటినీ మనం స్వయంగా తనతో మాట్లాడి తెలుసుకోబోతున్నాం. సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. యా, సో మిమ్మల్ని పరిచయం చేయాలంటే నా వరకు పర్సనలీ యు ఆర్ నాట్ జస్ట్ అ ఫ్రెండ్, యు ఆర్ అ మెంటోర్, యు ఆర్ అ గైడ్ అండ్ యు ఆర్ అ బిగ్ సిస్టర్. ఇంకా ఎన్ని విధాలు నేను ఎన్ని చెప్పినా కూడా తక్కువే. సో వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ స్టూడియో. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను మీతో. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఇదంతా చెప్తూ ఉంటే నాకు నర్వస్ స్టార్ట్ అయింది. అమ్మో స్వప్న, హౌ ఈజ్ స్వప్న, వాట్ ఈస్ షీ గోనా ఆస్క్ అని చెప్పని. బట్ వెరీ హ్యాపీ టు బీ హియర్. సునీత, ఇప్పుడు లేటెస్ట్గా ఐ హ్యావ్ టు ఆస్క్ యూ అబౌట్ షాకిని డాకిని బికాస్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాని. స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే, హీరో సెంట్రిక్ సినిమాలు నడుస్తున్న టైంలో ఇద్దరు హీరోయిన్లు హూ ఆర్ ప్రాబబ్లీ ఐ వుంట్ సే దే ఆర్ ఇంకా టాప్ లీగ్లోకి వచ్చేయలేదు వాళ్ళు, విజయశాంతి గారు, అనుష్క అలా. బట్ వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళని ఈ ఫిల్మ్లో కాస్ట్ చేయాలనే ఆలోచన, మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఫస్ట్ మనకి రోల్కి ఎవరు సూట్ అవుతారు అనుకుంటాం. ఎస్, ఇట్స్ టూ ఫీమేల్స్, సో సంబడి హూ ఈజ్ అప్రోప్రియేట్ ఫర్ ఇట్ ఈస్ రైట్ అనిపించింది. అట్ ద సేమ్ టైం మనం ఒక్కొక్కసారి ఒక సినిమా అనుకున్నప్పుడు నేను జనరల్గా నోటీస్ చేసేది అంటే సమ్హౌ ద స్టోరీ గ్రాబ్స్ ద పీపుల్ ఫర్ ఇట్. అవును, మనం ఎంతోమందిని అనుకుంటున్నాం, ఎక్కడ పంపిద్దాం, ఆడ పంపిద్దాం, ఈ పర్సన్ చేస్తే మార్కెట్ ఓపెనింగ్ వస్తాయి, ఈ పర్సన్ చేస్తే మంచి డిజిటల్ వాల్యూ వస్తుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మనం ఆలోచించుకోవాలి అన్ని బ్యాలెన్సెస్. బట్ పర్టికులర్గా నాకు డే వన్ రెజీనా వాజ్ వెరీ క్లియర్. కానీ నాకు శాలిని ఎవరు అనుకుంటుండగా టక్కన అవుట్ ఆఫ్ ద బ్లూ నివేత కేమ్ అండ్ వీ వర్ లైక్, అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ షీఈస్ లైక్ kick ass and you just don't want to change your mind about it. I can't think of anybody else right now other than both of them for Sakini Dakini. సో పర్ఫెక్ట్గా కుదిరారు ఇద్దరు అండ్ అనుకున్న స్థాయిలో సినిమా బాగా చక్కగా రూపుదిద్దుకుంది ఆ కథ. ఎస్, బోల్డ్ స్టోరీ ఈ రోజుల్లో మనకి ఇక్కడ అందులో మన పరిస్థితులకు చెప్పడానికి. ఓ యా, రైట్ స్టోరీ. సో ఇంతకు ముందు కూడా ఆఫ్ కోర్స్ మీరు గతంలో చేసిన సినిమాలు కూడా మంచి చక్కటి విజయం సాధించాయి మనకి. ఓ బేబీ ఫర్ ఎగ్జాంపుల్. సో వాట్ ఈస్ యువర్ జర్నీ విత్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్? యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు ఉమెన్ సెంట్రిక్ అనుకోలేదు స్వప్న, ఆనెస్ట్గా. నేను ఒక మంచి కథ చెప్పాలని అనుకున్నా అండ్ ఐ స్టాండ్ బై దట్. ఎందుకంటే రాబోయే సినిమాలు అంత ఉమెన్ సెంట్రిక్ లేవు, అందుకని దానికి న్యాయం చేస్తానా లేదా అన్నది పక్కన పెడితే ఒక లేడీ, ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఒక 100% జస్టిస్ చేయడం ఈజ్ మై ఎయిమ్ యాజ్ ఎ స్టోరీ టెల్లర్. ఆనెస్ట్గా చెప్పాలి అంటే నేను ఎప్పుడు కథని ఇది ఉమెన్ సెంట్రిక్కా, ఇది మేల్ సెంట్రిక్ అలా ఆలోచించను. ఈ కథ ఎవరి కథ, ఈ కథలో ఉన్న కథానాయకుడు, కథానాయకురాలు వాళ్ళు చేస్తున్న జర్నీ ఏంటి, ఆ జర్నీ ఎంతమంది దీన్ని ఐడెంటిఫై చేసుకోగలరు అన్న ఒక జర్నీతో నేను స్టార్ట్ చేస్తాను ఆనెస్ట్గా చెప్పాలి అంటే. సో అందులో ఉమెన్ రావడం అన్నది ఒక రకంగా చెప్పుకోవాలంటే నా లక్ అని అనుకుంటాను నేను. ఎందుకంటే అది నాకు ఒక పొజిషనింగ్ ఇచ్చింది. బికాజ్ నేను దానికి ఒక న్యాయం చేయడం వల్ల ఓవరాల్ వచ్చిన కథల్లో ఒక కొత్తదనం కనిపించింది అందరికీ. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఇట్స్ సీన్ లైక్ దాట్. ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఈ కథలు నాకు మనసుకు చాలా నచ్చిన కథలు. సో సునీత, మీరు చాలా ఎంత మెథాడికల్, ఎంత ఆర్గనైజ్డ్ అని మిమ్మల్ని చూసిన వాళ్ళకి తెలుస్తుంది. హౌ డూ యూ మెజర్ యువర్ సక్సెస్? అంటే నేను ఇప్పుడు జీవితంలో ఎదుగుతున్నానా లేదా అని ప్రతి వాళ్ళకి వాళ్ళ కెరియర్లో డౌట్ వస్తుంది. నాట్ స్పిరిచువల్గా అవన్నీ కాదు, కెరియర్లో. సో మీ ఎదుగుదలకి తార్కాణం ఏంటి మీ జీవితంలో? వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్
సక్సెస్? ఫర్ మీ ఇట్స్ ద హ్యాపీనెస్ ఐ సీ ఇన్ మై పేరెంట్స్ ఐస్. ఎప్పుడన్నా వాళ్ళతో ఉన్నప్పుడు సడన్గా ఎవరో వచ్చి, యూ నో మై పేరెంట్స్ లివ్ ఇన్ ద యూఎస్, ఎవరో వచ్చి మీ అమ్మాయి ఓ బేబీ తీసిందంట కదండి అని చెప్పినప్పుడు మా నాన్నగారి కళ్ళల్లో ఫీల్ అవుతున్న ఆ హ్యాపీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. బికాజ్ ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది వాళ్ళ పిల్లలు సక్సెస్ అవ్వాలి అని చెప్పని. అది వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి మార్క్స్. సో నాన్నగారు సినిమా ఫీల్డ్లోకి వస్తున్నప్పుడు చాలా భయపడ్డారు. ఎలా ఉంటావు, ఎలాగ దీన్ని ఇచ్చేస్తావు, బికాజ్ మేము టిపికల్ ఉద్యోగం చేసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక అమెరికా వెళ్ళాలి అన్న ఒక ఆస్పిరేషన్. సో ఆటోమేటిక్గా ఇమిగ్రేట్ అయ్యాం విత్ ద హెల్ప్ ఆఫ్ మై పిన్ని గారితో. సో అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్కళ్ళకి ఉండేది, ఇప్పుడు ఉండేది అక్కడ ఒక చక్కగా పెళ్లి చేసేసుకొని సెటిల్ అయిపోయి అమ్మాయి తన జీవితాన్ని గడిపేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ సడన్గా నేను ఈ సినిమా అన్న ఒక పెద్ద బాంబ్ వేసేటప్పటికి మా నాన్నగారికి వద్దు అనలేరు. ఐఎమ్ ఏ టిపికల్లీ ఏ డాడీస్ గర్ల్. సో అలా అని చెప్పని అరే మనం ఇచ్చిన స్వతంత్రం ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేను వాళ్ళ అంటే ఫస్ట్లో వాళ్ళు కొంచెం చాలా భయపడ్డారు ఒక రకంగా చెప్పాలి అంటే. కానీ స్లోగా వాళ్ళకి నేను చేస్తున్నది అప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను వాళ్ళ కళ్ళల్లో చూసే హ్యాపీనెస్ నాకు చాలా తృప్తినిస్తుంది. నేను దేవుడిని ఎప్పుడు అదే కోరుకుంటా. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ వన్ విష్ ఐ హ్యావ్ ఈజ్ ప్లీజ్ మేక్ షూర్ దట్ మై పేరెంట్స్ సీ మై సక్సెస్ అండ్ దట్స్ ఆల్ దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. సో ఇట్స్ అమేజింగ్ అంటే హౌ యూ పర్సూడ్ యువర్ డ్రీమ్. అండ్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళడమే కాకుండా మీరు తిరిగి వచ్చి ఇక్కడ సురేష్ ప్రొడక్షన్స్లో చేరడం, వర్క్ చేయడం, అండ్ ఎక్కడా కూడా ఇదేమీ ఫ్యాన్సీ పొజిషన్స్ రావు. ఇట్స్ అ రోడ్ ఆఫ్ స్ట్రగుల్. అందరికీ తెలిసిన విషయం సినిమా ఇండస్ట్రీలో. మనం వెతుక్కుంటూ మన దారిని మనమే వేసుకుంటూ వెళ్ళాల్సిన ఇండస్ట్రీ ఇది. అండ్ అందులో మీరుండే రోల్ కూడా ఇట్స్ నాట్ లైక్ టిపికల్ హీరోయిన్ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటి రోల్ కాదు. ఇట్స్ అ రోల్ వేర్ యూ కార్వ్డ్ యువర్ ఓన్ పాత్. చెప్పండి ఎలా జరిగింది అసలు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాలనే సంకల్పం? యాక్చువల్గా ఐ థింక్ విజయవాడలో సమ్వేర్ ఆ బగ్గు పట్టుకుంటుంది అనుకుంటా. బెజవాడ కదా, విజయవాడ అంటే మా అలంకార్ థియేటర్, మా సెంటర్లో ఏ సినిమా ఎప్పుడు వెళ్తున్నాం. సో సమ్వేర్ ఫర్ మీ ఫ్రమ్ చైల్డ్హుడ్ దెర్ ఈస్ దట్ ప్యాషన్. బికాస్ మా తాతగారు డిస్ట్రిబ్యూషన్లో చేశారు. అందువల్ల డైనింగ్ టేబుల్ దగ్గర ప్రతి ఫ్రైడే కాన్వర్సేషన్ ఏంటి అంటే ఏ సినిమా రిలీజ్ అవుతుంది, కొత్త హీరోనా, ఈ మ్యూజిక్ ఎలా ఉంది. సో టెక్నికల్గా చాలా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పటికీ చాలామంది టెక్నీషియన్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. ఆ ప్రాసెస్లో ఏమైందంటే సమ్వేర్ అది నాకు ఒక మనసుకు అద్దుకుంది. అరే ఉంటే అక్కడ ఉండాలి, స్క్రీన్ మ్యాచ్ చూసినప్పుడు ఐదర్ అక్కడన్నా ఉండాలి, దాని వెనకాల ఒక ప్రపంచం ఉందని మటుకు నాకు అప్పటిదాకా తెలియదు ఆనెస్ట్గా. ఐ వాజ్ వెరీ నైవ్ దట్ వే. నేను ఎప్పుడో కొంచెం లేజీ కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే. నేను ఎప్పుడు అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూలో చదివాను, నేను వర్క్కి 2 o'clock వెళ్తాను అని. నాకు పొద్దున్న లెగడం అంటే ఇష్టం ఉండదు. అందుకని 2 o'clock వర్క్కి వెళ్ళడం అంటే చక్క 9 గంటల పడుకోవచ్చు కదా అనుకున్నాను. తర్వాత అర్థమైంది 2 o'clock కాల్ షీట్ అని చెప్పని, అండ్ యూ వర్క్ టిల్ 10 o'clock అని చెప్పని. ఈ ప్రాసెస్లో మేము అమెరికా వెళ్ళడం, అక్కడ ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవడం అది ఉండగా ఒకసారి నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ఐ హ్యాడ్ 3 months టు కైండ్ ఆఫ్ స్పెండ్ ద టైం. ఏం చేద్దాం అనుకుంటుంటే మా కజిన్స్తో చెప్పా. మా కజిన్స్ శ్రవంత్తో నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్, కానీ ఇంట్లో ఇంకా చెప్పలేదు. మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్నాం కదా, ఇక్కడ ఫిల్మ్ నగర్ దగ్గర కదా, నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా, ఐ వాంట్ టు వర్క్ అంటే షీ సెడ్ ఒక అబ్బాయి ఎవరు అమెరికా నుంచి వచ్చి ఒక సినిమా తీస్తున్నాడు హైదరాబాద్ బ్లూస్ అని చెప్పని, డూ యూ వాంట్ టు బీ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ వాలంటీర్ అని అంది. అని ఇలాహేతో నాకు టచ్లోకి వెళ్ళింది. నెక్స్ట్ థింగ్ యూనో ఐ వాజ్ ఆన్ ద సెట్. రోజు 5 గంటలకు నిద్ర లెగుస్తున్నాను, నాకు అసలు టైం ఎలా అయిపోయిందో తెలియలేదు. ఇట్ వాజ్ సచ్ ఏ ఫన్ ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ టైం బీయింగ్ ఆన్ ద సెట్, సచ్ ఏ హై అనమాట. అంటే ఆ హడావిడి, ఆ తిరగడం అదంతా చూసి దిస్ ఈజ్ హౌ ఇట్ షుడ్ బి అని అనుకున్నాను. తర్వాత ఐఎమ్ వెరీ లక్కీ టు బీ ఫ్రెండ్స్ విత్ శేఖర్. బికాస్ అమెరికాలో మేమిద్దరం కొంచెం సినిమా పిచ్చున్న వాళ్ళం. ఎక్కువ మాట్లాడుకుని తను MFA చేస్తున్నప్పుడు తనతో కలిసి ప్రతివారం సినిమాకి వెళ్ళడం, సినిమాల గురించి మాట్లాడేది మెల్లగా నాకు అలవాటైంది. సో శేఖర్తో పాటు ఇండియాకి వచ్చి డాలర్ డ్రీమ్స్ ఐ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్డ్ ఫర్ హిమ్ ఫర్ ఎమీకోస్. ఆ ప్రాసెస్లో బోత్ శేఖర్ అండ్ నగేష్ కుక్కునూర్ సెడ్, లుక్ యూ హ్యావ్ సర్టన్ స్కిల్స్, యు ఆర్ బై నేచర్, నీకు డిసిప్లిన్ ఉంది, ఇది ఉంది, కానీ as a woman if you want to really make it in the industry, inka you are young, why don't you go back to film school annar. I think that's one of the best advice I got, supported by my brother Anand, who said, look, I am going to be working in New York, apply, just don't think, just apply for film school annadu. And I got into NYU. Then I went to film school అయిపోయాక I just called Suresh Babu because Dollar Dreams appudu we did it out of Ramanayudu lab. And I called him and I said, look, I graduated, I want to be in the Telugu industry. Ante, can you come to Paris next week annadu. అంటే ఇదేంటి ఇలా అడుగుతున్నారా అని చెప్పిన సరేనండి అని అంటే, వీఆర్ షూటింగ్ ఏ ఫిల్మ్ కాల్డ్ జయం మనదేరా,
ఇట్ కెన్ బి ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ, దెన్ యూ మేకప్ యువర్ మైండ్ అన్నారు. ఐ బెగ్డ్ మై ఫాదర్, బాట్ ఎ టికెట్, తెలుగు ల్యాండ్ అయ్యాను అక్కడ. అండ్ దట్స్ ఇట్. డూ యూ నో, ఆ రోజు రాత్రి నేను ఎవరితో డిన్నర్ చేశానంటే వెంకటేష్తో. డిన్నర్ అంతా ఇలా పెద్ద స్మైల్ ఉంది నా ఫేస్ మీద. సో దిర్ వాజ్ నో టర్నింగ్ బ్యాక్ ఆఫ్టర్ దట్. ఆ తర్వాత ఇంకా అంటే అప్పుడు నాకు అర్థమైంది, అంటే కమింగ్ క్లోజ్ అనమాట ఒక తెలుగు సినిమాకి, ఒక తెలుగు యాక్టర్స్కి. రెండో రోజు సురేష్ బాబు ఫోన్ చేసి రేపు పొద్దున యాక్టర్లు అందరు దిగుతున్నారు, యూ హ్యావ్ టు కమ్ టు, మీరు ఎయిర్పోర్ట్కి రావాలి అంటే నేను ఒక బస్ వేసేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను. అండ్ ఎయిర్పోర్ట్లో దిగితే బ్రహ్మానందం గారు, ఆలీ గారు, తనికెళ్ళ భరణి గారు, రమాప్రభ గారు వీళ్ళందరూ దిగుతుంటే వాళ్ళందరూ నేను ఒక అమెరికా అమ్మాయి అనుకుని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. అమ్మాయికి తెలుగు రాదేమో, లిఫ్ట్ కరెక్ట్గా నొక్కమని చెప్పండి అని అంటే, లేదండి నాకు తెలుగు చాలా వచ్చండి. తెలుగు వచ్చంట అయ్యో. సో జస్ట్ ద హై ఆఫ్ ఇట్ బీయింగ్ అమాంగ్ సచ్ టాలెంటెడ్ పీపుల్, అండ్ వీ ఆల్ ట్రావెల్డ్ యూరప్ ఇన్ ఎ బస్ విత్ సురేష్ అండ్ ద ఫ్యామిలీ, అండ్ ఆల్ ఆఫ్ us had such a fun. And I knew that I could feel that excitement, and I know that there is no turning back after that. And once you feel that high, I remember ఒకసారి వెంకటేష్ అన్నారు షూటింగ్ మధ్యలో, ఏదో అక్కడ వాన పడుతుంది, స్నో పడుతుంది, అన్నీ చూసిస్తాం ఆ ట్రిప్లో యూరప్ అంతా. సునీత హౌ ఆర్ యూ ఫీలింగ్, యూనో వెంకటేష్ అడుగుతారు కదా అట్లా, హౌ ఆర్ యూ ఫీలింగ్ అంటే నేను అన్నాను, బాబు ఇది యాజ్ రియల్ యాజ్ ఇట్ గెట్స్ వెన్ యూ వాంట్ టు బీ క్లోజ్ టు ద తెలుగు ఫిల్మ్ అన్నప్పుడు. అది నాకు ఆ తృప్తి నాకు అప్పుడు తెలిసింది, ఓ ఇది నేను చేయగలిగితే, ఇది జీవితాంతం నేను చేయగలిగితే ఎంత బాగుంటుంది అన్న ఒక కైండ్ ఆఫ్ ఏ రియలైజేషన్. దట్ హ్యాపీనెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్ చాలా ఇంపార్టెంట్ వర్క్లో. దట్ ఐ ఫెల్ట్ దట్ డే. అమేజింగ్. అంటే ధైర్యం చేసి వెళ్ళిపోవడం, ఏదో ఒకటి అంటే అక్కడ ఎలా ఉంటాయి పరిస్థితులు కొంచెం ఐడియా ఉన్నా కూడా. సో అక్కడి నుంచి మీరు కొంతకాలం పాటు సురేష్ ప్రొడక్షన్స్తో వర్క్ చేశారు. 4 years చేశాను, చాలా మంచి సినిమాలు చేశాను. జయం మనదేరా నుంచి మల్లీశ్వరి వరకు నేను సురేష్ ప్రొడక్షన్స్తో ఉన్నాను. సడన్గా కట్ చేస్తే సీను కళ్ళు ఇలా బ్లింక్ చేసి తెరిచే లోపల మీరు TV9లో ప్రత్యక్షమయ్యారు. నాకు గుర్తు, మనం వీ హ్యాడ్ వర్క్ టుగెదర్. కరెక్ట్. మీరు ప్రొడక్షన్ అంతా చూసుకునేవారు. అండ్ ఆ టైంలో నేను తెర మీద కనిపిస్తూ బయట ఫీల్డ్లో వర్క్ చేస్తున్నప్పుడు నేను చాలా దగ్గరగా వర్క్ చేశాను. అది ఎలా జరిగింది అసలు? హౌ డిడ్ యూ ట్రాన్సిషన్ టు టెలివిజన్? ఎందుకు వచ్చారు అసలు టీవీకి? అంటే యాక్చువల్గా అనుకోకుండా ఒక చిన్న పర్సనల్ హిక్కప్ అయింది. నేను ఒక 2 years వర్క్ చేశాక అక్కడ నాకు అనుకోకుండా ఐ వాజ్ డయాగ్నోస్డ్ ఆఫ్ క్యాన్సర్. సో ఆ క్యాన్సర్ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్స్ ఎ స్ట్రెస్ ఓరియంటెడ్ లైఫ్. అంటే మన ఫిజికల్గా వర్క్ చేస్తుంటాం, మెంటల్గా వీఆర్ ఎంగేజ్డ్, అండ్ ఇట్స్ ఎ టిపికల్ 14-hour days. మార్నింగ్ 5కి లెగిస్తే యూ గో టు బెడ్ ఓన్లీ వన్స్ యువర్ కాల్ షీట్ అండ్స్, ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే అయినప్పుడు వెళ్ళగలం. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఐ పర్సనల్లీ ఫెల్ట్, నాకు డాక్టర్స్ ఆల్సో సెడ్ మంచిది కాదు, మీరు కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని అన్నారు. అండ్ తిరిగి అమెరికాకి వెళ్ళకూడదా, వెళ్తే ఏంటి అన్న ఒక సిచ్యువేషన్లో అనుకోకుండా నా లైఫ్లోకి శ్రీనిరాజు గారు వచ్చారు. అండ్ త్రూ శ్రీనిరాజు గారు రవి గారు వచ్చారు. అండ్ వాళ్ళు చేద్దామనుకున్నది నాకు చాలా నచ్చింది. వాళ్ళు చేద్దామనుకున్న ఒక ఇంటెన్షన్ ఆఫ్ వాంటింగ్ టు డూ దిస్ సొసైటీ కోసం, ఫర్ ద బెటర్ సొసైటీ అన్నది నాకు చాలా ఇట్ ఇన్స్పైర్డ్ మీ. ఐ సెడ్ లేదు, ఇది మనం చెయ్యాలి. నాకు ఇప్పటికీ గుర్తు, ఎంతోమంది అమ్మలు నాకు, మా అమ్మాయిల జుట్లు కత్తిరించకండి మీరు ఆ వెస్ట్రన్ లుక్కి, ఆల్ ఆఫ్ దట్ వీ ఫేస్డ్. బట్ ఈవెన్ టిల్ టుడే ఐ థింక్ యాజ్ ఎ బ్రాండ్ we were able to, all of us were able to. Huge mark, I know. But అన్నిటికంటే ఒక కుదిపేసే లైన్, మీరు యు వర్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అని చెప్పారు. ఎలా తెలుసుకున్నారు? అంటే మామూలుగా మెడికల్ టెస్ట్లో బయటపడిందా, లేకపోతే హౌ వాజ్ దట్? ఒక వార్త తెలిస్తే మన గురించి, మన హెల్త్ గురించి ఎలా ఉంటుందో, ఐ మీన్ ఇట్స్ అంటే నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, వెన్ ఐ డూ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ ఫర్ ఉమెన్ టు కైండ్ ఆఫ్ ఫైండ్ దెమ్సెల్వ్స్. ఆ జర్నీలో నేను ఎప్పుడు అనుకుంటాను, నేను ఒక బయోపిక్ రాస్తే ఎండ్లో ఒక ఆస్కర్ ఉంటుంది, కానీ మధ్య పేజీలో క్యాన్సర్ ఉందని నాకు తెలియదు అని చెప్పని. ఇట్స్ ఎ చాప్టర్ దట్ ఈస్ క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ మీ. ఇట్ రియలీ హిట్ మీ బిలో ద బెల్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే. ఐ వాజ్ 30 years old. నేను అప్పటికే సినిమాల్లో ఒక 2 years ఐ వాజ్ ఫుల్ ఆన్, చాలా ఎంగేజ్ అయి ఉన్నాను. నేను డైరెక్ట్ చేయాలి అన్న ఒక తపన, ఒక రకమైన వాట్ యూ కాల్, ఒక ఇంటెన్షన్తో చాలా స్ట్రాంగ్గా ఐ వాజ్ వర్కింగ్ హార్డ్. ఫస్ట్ అట్లాంటి ఒక మన వైపు అది వచ్చినప్పుడు, ఆ మాట మన వైపు వచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే, అదేంటి నాకేంటి, నాకెలాగా అనిపిస్తుంది. తర్వాత మనం విక్టిమైజ్ చేసేసుకుంటాం.
అయ్యో ఏంటి ఇట్లాగా, అయ్యో ఐ మీన్ ఏదో మన ఏదో శపిచ్చేస్తుందేమో ప్రపంచం అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి బయటికి రావడానికి మనకు ఒక స్ట్రాంగ్ హోప్ అండ్ డ్రీమ్ కావాలి. అండ్ మై డ్రీమ్ వాజ్ దేర్ వెరీ క్లియర్లీ దట్ ఐ నీడెడ్ టు పుల్ మై సెల్ఫ్ అవుట్. అందుకే ఎప్పుడన్నా ఎవరైనా చెయ్యి అందించాలంటారు చూసావు, మనం ఎక్కడో కింద ఉన్నప్పుడు ఒకళ్ళు చెయ్యి అందించి పైకి లాగాలి అంటారు. ఆ హోప్ అండ్ ఫెయిత్ ఐ సమ్హౌ కుడ్ ఫైండ్ అండ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ టాట్ మీ దట్. కానీ ఇట్ వాజ్ వెరీ టఫ్ వెన్ ద డాక్టర్ ఫస్ట్ టోల్డ్ మీ, నాకు ఇదేదో సినిమా లాగుందేంటి, ఇదేదో ప్రేమాభిషేకమో ఏదో ఒక సినిమాలో ఇట్లాంటి ఒక న్యూస్ వస్తుంది ఏంటి అన్న ఒక అమాయకత్వం కూడా ఉంది. నాకేంటి ఇలా ఉండకూడదు నాకు అంటే డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు, ఇంకొక 3 to 6 months మీరు చచ్చిపోతారు అని చెప్పారు. అంత స్టేజ్కి వెళ్ళిపోయింది. యా, ఇట్ వాజ్ ఎ అగ్రెసివ్ క్యాన్సర్. It was diagnosed in 3rd stage with one of the lymph nodes being diagnosed as positive. అంటే అది బాడీలోకి వెళ్ళింది. And when I went into the chemo and all of that, that was again another journey. But putting all of that aside, I think cancer is also a moment where you realize why are you important to yourself. I think somewhere ఒక ఇది చెప్తారు, I remember one of my aunts telling me, దేవుడు మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తారంట, ఫస్ట్ భుజం మీద తిడతాడట, మనం అది వినలేదనుకో అబ్బా పర్వాలేదని భుజం నుంచి చేయి తీసేస్తామంట. దెన్ సమ్వేర్ హీ ట్రైస్ టు షేక్ అస్ అంట, మనం వినలేదనుకో తల మీద ఒక పియానో వేస్తాడంట. సో ఫర్ మీ క్యాన్సర్ వాజ్ అన్ అవేకనింగ్ ఆనెస్ట్లీ. బట్ టు టెల్ యూ వాట్ అంటే మనం ఆబ్వియస్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ విపరీతంగా తినేసి తాగేసి తిరిగేసి సిగరెట్లు కాల్చేస్తున్నాం, అందుకే క్యాన్సర్ వచ్చింది మనం తెలుసుకున్నామంటే మీకు అంతకుముందేమీ అంత ఎరాటిక్ అండ్ అన్అడ్వైజబుల్ లైఫ్ స్టైల్ ఏమీ లేదు. బట్ సో వాట్ డిడ్ ఇట్ వేక్ యూ అప్ ఫ్రమ్? ఇట్ వోక్ మీ అప్ టు మేక్ అప్పటిదాకా నేనేంటంటే జీవితంలో ఏది చేయాలన్నా ఇంకోళ్ళ కోసం చేద్దాం అనుకున్నా. దట్ ఈస్ అ వేకప్. నేను మా నాన్నగారికి ప్రూవ్ చేద్దాము దట్ ఐ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎక్కడా నాకు అని లేదు. లెట్ మీ ప్రూవ్ టు ద వరల్డ్ దట్ ఐ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ ఫీల్డ్. లెట్ మీ ప్రూవ్ టు ద వరల్డ్ ఐ కెన్ బీ సంథింగ్. సమ్వేర్ ఎమోషనల్లీ నా యొక్క అలైన్మెంట్ కరెక్ట్ ప్లేస్లో లేదు. అప్పుడు నా క్యాన్సర్ తీసుకొచ్చిన రియాలిటీ ఏంటంటే వాళ్ళందరూ ముఖ్యం కదా, నువ్వు ముఖ్యం. నీకు అసలు ఏం కావాలి? నీకు నిజంగా ఇది కావాలా? నిజంగా ఇది కావాలంటే నీలో కావాల్సిన డిసిప్లిన్ ఏంటి, నీలో కావాల్సిన మార్పు ఏంటి, నీలో తెచ్చుకోవాల్సిన ధైర్యం ఏంటి? యాక్చువల్గా బై నేచర్ నేను చాలా ఫియర్ఫుల్ పర్సన్ని. నాకు భయం, విపరీతంగా భయం. చిన్నప్పుడు నన్ను చీకట్లో లైట్లు ఆపేసి కజిన్స్ అందరూ ఏడిపించేవాళ్ళు. బికాజ్ ఐ యూస్ టు బి, నేను గట్టిగా లైట్ ఆపేయగానే ఫస్ట్ నాన్న నరిచేదాన్ని. బికాజ్ నాకు ఎక్కడి నుంచో టార్చ్ లైట్, మా నాన్నగారు ఎప్పుడు టార్చ్ లైట్ పెట్టేవారు బెడ్ పక్కన, బికాజ్ విజయవాడ కరెంట్ ఎక్కువ పోయేది. నా భయానికి ఐ నీడెడ్ టు స్టాప్ దట్. బికాజ్ ఈ ఫీల్డ్లో భయానికి చాలా అవకాశం ఉంటుంది. చాలామంది నీ భయంతో ఆడుకోగలరు. So somewhere I feel cancer as a blessing for me because cancer taught me to be fearless. ఒక రకంగా నా ఫస్ట్ చాయిస్ కూడా ఒక భయమైన చాయిసే, ఈ ఫీల్డ్లోకి వద్దాము అన్నది. అది ధైర్యంతో, కరెక్ట్ ఇంటెన్షన్తో కాదు. బట్ వెన్ ఐ కేమ్ బ్యాక్ as a very fearless person. క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యి తిరిగి వచ్చిన తర్వాత దట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ మై ఫియర్ వాజ్ రిప్లేస్డ్ విత్ ఫెయిత్. అక్కడి నుంచి సో త్రూ దిస్ హోల్ ప్రాసెస్ నాకు కొన్ని తెలుసు. ఎక్కువ ఐ డోంట్ వాంట్ టు డ్వెల్ ఇన్ టు యువర్ పెయిన్ఫుల్ జర్నీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ. చాలామందికి ధైర్యం వస్తుంది కాబట్టి. దెర్ వర్ టైమ్స్ మీరు లేచి అంటే ఆ కీమోథెరపీ తీసుకుంటున్న టైంలో బాత్రూమ్ దాకా వెళ్ళడానికి కూడా ఓపిక ఉండేది కాదు మీకు. ఆ టైంలో మీరు ఒంటరిగా యాజ్ అ సింగిల్ ఉమెన్ ఎలా పోరాడారు? చాలా పర్సనల్గా అంటే పోరాడాలి అన్న ఒక థాట్ అయితే నాకు లేకుండే. నేను బతకాలి అన్న థాట్ నాకు ఉండింది ఆనెస్ట్గా. యుద్ధం పెట్టుకుంటే యుద్ధంలో గెలవడం ఓడిపోవడం ఉంటుంది. నాకు ఓడిపోవడం ఇష్టం లేదు, గెలవాలన్నది నేను ఫిక్స్ అయిపోయాను. అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఎస్పెషల్లీ కీమో వెళ్ళే కొలిది మన శరీరంలో సెల్స్ పడిపోతున్న కొలిది ఆ 3 days ఆఫ్టర్ కీమో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి లెగిసి బాత్రూమ్ వరకు వెళ్ళే శక్తి కూడా ఉండదు. అండ్ యూ హ్యావ్ టు పుల్ దట్ ఎనర్జీ టుగెదర్. పోరాడడం అనేది పెట్టుకుని ఉంటే నాకు యుద్ధం కన్నా ఐ సా మై సెల్ఫ్. అంటే నేను చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది నాకు. అంటే నేను కీమోకి వెళ్ళినప్పుడు మా పిన్ని గారు వచ్చేవాళ్ళు నాకు.
కీమో ఎక్కిస్తున్నప్పుడు రాత్రంతా మెలకుగానే ఉంటుంది, బికాజ్ ఇట్ టేక్స్ సర్టన్ టైం బాడీలోకి వెళ్ళడానికి. ఎదురుగా నాకు ఎందుకో నా రూమ్లోంచి ఒక చర్చ్ కనిపించేది నాకు, అక్కడ ఒక క్రాస్ ఉండేది. నేను ఎప్పుడు ఐఎమ్ ఎ హ్యూజ్ బిలీవర్ ఆఫ్ యునో జీసస్, ఐ మీన్ ద ప్రేయర్ అండ్ ఎవ్రీథింగ్. ఆ ప్రాసెస్లో నేను చూసి దేవుణ్ణి ఒక మాట అనుకునేదాన్ని, నన్ను బతికించు, నన్ను బతికిస్తే నువ్వేం చెప్పినా నేను చేస్తా. నేను ఒక ప్రేయర్ చెప్పేదాన్ని, మేక్ మీ లివ్ సో ఐ కెన్ బికమ్ యువర్ ఇన్స్ట్రుమెంట్. నేను అది ప్రాబబ్లీ ఒక 1000 సార్లు రాసుకుని ఉంటా. అండ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫెయిత్ హ్యాస్ రియల్లీ హెల్ప్డ్ మీ టు గెట్ లాట్ ఆఫ్ హోప్. సో దట్ ఐ వుడ్ పోరాడడం అయితే నేను అన్నాను, ఎందుకంటే పోరాడంలో ఎప్పుడు గెలుస్తామా ఇదే. నేనైతే బతకాలి, బతుకుతున్నా, బతికేసా అని డిసైడ్ అయిపోయారు. అంతే. అమేజింగ్ థింగ్. అండ్ ఇప్పుడు మీ మొహంలో పీస్ చూస్తే మీరు ఎంత అన్నీ అంటే ఆకలింపు చేసేసుకుని ఎంత గ్రేస్ఫుల్గా బయటకు వచ్చారో అందులోంచి నాకు తెలుస్తోంది రియలీ. బట్ దట్ ఈస్ అమేజింగ్. సో ఆ తర్వాత అఫ్ కోర్స్ మీరు అంటే ఇలాగ మీలాగా క్యాన్సర్తో బారిన పడిన వాళ్ళ స్టోరీస్ కూడా రాశారు. కరెక్ట్. అండ్ యువర్ గ్యాదరింగ్ ఆల్ ద అంటే పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ టు గివ్ హోప్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. యా, ఇట్స్ అంటే నువ్వు అడిగిన దానికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఉంది. ఒకసారి ఎందుకు మనకు వచ్చింది అంటే నేను చాలా శోధించాను లోపల, అంటే చాలా ఆలోచించాను. జనరల్గా ఆ టైంలో అంటే నువ్వు ఏ టైం ఎరా మాట్లాడుతున్నావు, 2003 క్యాన్సర్ అనేది ఒక భయమైన ఇది. అసలు ఒక హాస్పిటల్ ఎత్తుక్కోవడానికి ఆ స్పెషలైజేషన్ అప్పుడప్పుడే ఇండియాలో స్టార్ట్ అవుతుంది. వెస్ట్లో ఇట్స్ ఏ స్పెషలైజ్డ్ మెడిసిన్. ఆనకాలజీ అనేది ఆనకాలజిస్ట్ని చూడాలి. ఓకే, ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో సారీ టు సే బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ దర్ ఇస్ వన్ క్యాన్సర్ సర్వైవర్. కానీ అప్పుడు అంత పెద్దది కాదు. అంటే ఎలా ఉండేదంటే నేను జుట్టంతా వచ్చేసేది, ఒక సెలాన్కి వెళ్ళి జుట్టు షేవ్ చేయించుకోవాలంటే ఆ సెలాన్ అతను పక్కకు పిలిచి, మేడం మీరు నెక్స్ట్ టైం రాకండి మేడం, మీరు కావాలంటే చెప్పండి నేను ఇంటికే వస్తాననేవాడు. నేను ఏదైనా తాగి గ్లాస్ ఎక్కడ పబ్లిక్లో పెడితే పీపుల్ యూస్ టు ట్రీట్ ఇట్ యాజ్ వెరీ అన్టచబుల్. క్యాన్సర్కి యా, అండ్ పీపుల్ డోంట్ వాంట్ టు హగ్ మీ ఆర్ జస్ట్ సిట్ నెక్స్ట్ టు మీ. ఆర్ సమ్ టైమ్ మనం ఏదైనా ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు తిని ఇంకోటి పెడతాం కదా, వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే నాకు ఇది క్లియర్ కట్గా తెలిసేది. దెన్ ఐ సెడ్, అరే యూ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్ అండ్ ఒకవేళ దీని గురించి మనం మాట్లాడకపోతే ఇట్ గోస్ అవే కదా, అంటే మనుషుల్లో ఆ భయం ఉండిపోతుంది. దెన్ ఐ టుక్ ఇట్ అపాన్. Actually, TV9 helped me a lot at that time in setting up lot of workshops. As you know, we have done lot of work talking to people about, and many mammograms that we have set up, and many, like I remember I used to go to every workshop. I used to go to Infosys, every workshop I used to go and say, take your mother for a mammogram, take your father for a prostate test. Right. And I wanted to inspire the generation to be not scared about it. It is a disease you have to address at the beginning. అది If you address at the beginning and monitor it, it can certainly overcome. So నాకు ఆ వాయిస్ వచ్చింది. I was able to do lot of counseling to people. అంటే కొన్ని జర్నీస్ ఎలా ఉండేయంటే, బై నేచర్ ఉమెన్కి ఎక్కువ ఇన్ అవర్ సొసైటీ వీ సెలబ్రేట్ సాక్రిఫైస్. అవును, త్యాగం చేయడాన్ని గ్లోరిఫై చేసుకుంటాం. యా, అండ్ వీ పుట్ అవర్ సెల్స్ ఇన్ ద బ్యాక్ సీట్. అంటే అది తప్పని అనను, కరెక్ట్ అని అనను నేను. అది వాస్తవం. ఎకనామిక్ కండిషన్స్ బట్టి అది మారుతుంది. ఆ మారుతున్న దానికి మనం ప్రిపేర్డ్గా లేము యాక్చువల్గా. యునో వీ డిడ్ నాట్ టెల్ సంబడి, లైక్ నేను సాకిని డాక్టర్లో కూడా చెప్తాను చాలాసార్లు, అమ్మాయి పుట్టిందనగా లక్ష్మి పెద్ద భారం, అది లక్ష్మి అనేది ఒక పెద్ద భారం యాక్చువల్గా. కరెక్ట్. నాకు దుర్గ పుట్టింది, అబ్బో ఇది నాకు కాళీ అంటే దోస్ ఆర్ ఆల్ ఫియర్స్ వారియర్ గాడెసెస్. వాళ్ళ గురించి అనుకోం మనం ఎంతసేపు వాళ్ళు శాంతంగా సాక్రిఫైజింగ్గా చెప్పింది వింటూనే ఉండాలి, వాళ్ళ మాట ఎదురు అనకూడదు. ఇట్లాంటి ఒక మోడ్లోకి మనం ఫిక్స్ చేసేసాం. ఇన్ మెనీ ఆఫ్ మై వర్క్షాప్స్ నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను లేడీస్ని. నేను ఐ సే ఇట్ ఎ లాట్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో. మీరు వాళ్ళ ఇంట్లో ఏం కూర వండారు అంటే, మా ఇంట్లో ఇవాళ దోసకాయ పులుసు చేశాను. మీకు చాలా ఇష్టం ఆ దోసకాయ అంటే, లేదండి మా ఆయనకి చాలా ఇష్టం అండి, లేకపోతే మా అమ్మాయి చాలా ఇష్టపడుతుంది అండి, లేకపోతే మా అబ్బాయి చాలా ఇష్టపడుతుంది. మీకేం కూర ఇష్టం అండి అంటే, నాకు చికెన్ కూర అంటే ఇష్టం అండి. మరి ఎందుకండి మీరు అది వండుకోరంటే, చూద్దాంలేండి వాళ్ళు తెచ్చినప్పుడు చేద్దాం, మనం ఆలోచిద్దాం. అంటే దే డోంట్ థింక్ ఫర్ దెమ్ సెల్వ్స్. ఫర్ సమ్వేర్ మనం వేసుకునే రంగు బట్ట దగ్గర నుంచి అవతల వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నామా అన్న యాంగిల్లో వెళ్తాం. మనం ఫస్ట్ ఇంప్రెస్ చేసుకుంటే అవతల ఆటోమేటిక్ ఇంప్రెస్ అయిపోతారు. ఆ షిఫ్ట్ రావాలి. ఆ షిఫ్ట్ ఐ థింక్ ఈ సమ్వేర్ లీడ్స్ టు సర్టన్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ డిసీజ్. దట్ ఎమోషనల్ డిసీజ్ రిఫ్లెక్ట్స్ అవుట్ యాజ్ ఎ ఫిజికల్ డిసీజ్. దట్ వాజ్ ద వండర్ఫుల్. అంటే ఒకలాంటి డీపర్ మీనింగ్ మీరు కనుగొన్నది ఈ మీకు జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ని.
ఆ షిఫ్ట్ దాని తర్వాత వచ్చిందని అనుకోవచ్చా సునీత మీకు? చాలా వచ్చింది. నాకు అది చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది అందరిలోనూ. ఐ సీ ఇట్ ఇన్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఐ విష్ ఐ కెన్ సే సంథింగ్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ మై స్టోరీస్ ఆర్ డూయింగ్ దాట్. నేను ఓ బేబీ చేసినప్పుడు ఎంతో అనుకున్నాను, లైక్ ఓ బేబీ సమ్వేర్ ఫర్ మీ ఈజ్ ఆల్సో మై గ్రాండ్ మదర్ స్టోరీ. షీ మ్యారీడ్ ఎట్ 14, పెళ్ళయింది, 18 పిల్లలు పుట్టారు, 2-3 ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీ. ఎంతో కష్టపడింది. తను చెప్పేది, పొద్దున్న కట్టెలు పెడితే మనం కట్టెల మీద నుంచి దోశ కానీ ఇడ్లీ కానీ దించామంటే మళ్ళీ రైస్ పెట్టి అక్కడే కూర్చోవడం. అలాంటి ఒక లైఫ్లో ఆవిడ యొక్క ఇంటెలిజెన్స్ చూస్తే, మై గ్రాండ్ ఫాదర్ సే షీ కుడ్ బీన్ CFO ఆఫ్ ఎ కంపెనీ. 100 రూపీస్ ఇస్తే 10 రూపాయలు మిగిల్చి మళ్ళీ తిరిగి మా తాతయ్య గారికే ఇచ్చేదంట. హౌ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? యునో, the kind of a multitasking women used to do. And I like to tell them that you are already a CEO of your life and your household. మీ జీవితానికి మీరే ఒక సారథి, క్వీన్. Yeah, it's, I think that way there are so many skill set in us. మనం MBAకి వెళ్ళి నేర్చుకోక్కర్లా. మన కాకినాడ వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా you will find a CEO. You are the CEO of your house. You are the COO of your house. You are arranging lunch on time. You are arranging dinner on time. You are taking care of the guests. You know, you are taking care of the education of your family. You are taking care of your children. You are there for the emotional support of your husband and the extended family. With all of this, yet you feel like you are not worth it. That has to shift. How profound, how deep and beautiful. Wow. సో ఈ జర్నీలో మీరు సరే ఆ పెయిన్ఫుల్ ఎపిసోడ్లోంచి బయటకు వచ్చి కూడా ఆ తర్వాత ఆబ్వియస్లీ మీరు రీవిజిట్ చేయాలి మీ హెల్త్ కండిషన్. ప్రతి కొన్నేళ్ళకి చెక్ చేసుకోమని చెప్తుంటారు, టు రూల్ అవుట్. అండ్ ఎవ్రీ 3 months. ఎవ్రీ 3 monthsకి మీరు వెళ్తారు ఇప్పుడు కూడా? ఇప్పుడు 3 months అవ్వదు, చాలా రోజులు అయిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ టు. I don't do that. I don't do that. As a matter of fact, a lot of people don't know is that there is another chapter of cancer hidden somewhere again that completely changed my life. I know, yeah. So I know part of it, but సంథింగ్ మనం మాట్లాడచ్చు అనుకుంటే ఆ ప్రశ్న అడగదలుచుకున్నాను. తర్వాత కొంత కాలం అయిన తర్వాత మీకు ఒక మేజర్ సర్జరీ జరిగింది. కరెక్ట్. యా. సో అండ్ దట్ ప్రాబబ్లీ షిఫ్టెడ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ. Completely. It changed my perspective towards medical sciences. Because cancer, first time when you experience it and you go through the complete routine and you are authentic to the medical system, నీ మనసులో మనకేమనిపిస్తుంది అంటే, ఓకే నేను యుద్ధం చేసేసాను, నాకు ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చేస్తుంది దట్ ఐఎమ్ క్యాన్సర్ ఫ్రీ అని చెప్పని. కానీ అదంతా అయిపోయాక ఫస్ట్ మీకు చెప్పేది అంటే, లేదు మీరు క్యాన్సర్ ఫ్రీ కాదు, మీ శరీరంలో ఎక్కడో ఇంకా క్యాన్సర్ ఉంటుంది. ఈ క్యాన్సర్ని మీరు ఫైట్ చేయాలి అంటే మీరు మెడికల్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. బట్ యూ నీడ్ టు బీ లిటిల్ కేర్ఫుల్. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ కెన్ చేంజ్. ఏం చేంజ్ చేస్తుంది మనకు తెలియదు, చాలా ఉంటాయి అక్కడ వెయిటింగ్. అదేదో ఎలాగంటే ఒక అందరూ వెపనరీ పట్టుకుని రెడీగా ఉంటారు, ద బుల్లెట్ కెన్ కమ్ ఎట్ యూ ఎనీ టైమ్ అన్నట్టుగా. దట్స్ ద పిక్చర్ దట్ మెడిసిన్ గివ్స్ యూ, యునో, మెడికల్ సైన్సెస్ గివ్ యూ. సో ఐ వాజ్ అగైన్ diagnosed of after 14 years I was diagnosed of ovarian and ovarian cancer, breast cancer nunchi ovarian cancer, yeah, which is also considered a very silent killer. So I asked my doctors, you know, if I did my test properly, I did everything properly, somewhere something is happening, what could be the reason for it? Because nalo emotional strength vachaka I wanted to understand myself, but what I slowly understood is over a period of time that regular medicine is a trauma medicine. Means ఏదైనా అయినప్పుడు దాన్ని అడ్రస్ చేస్తే తప్పించి it doesn't help you with the lifestyle. For us, మనకు తినే ఫుడ్ దగ్గర నుంచి, మనం చూసే స్క్రీన్ల దగ్గర నుంచి, మనకు వస్తున్న ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ దగ్గర నుంచి కానీ, there is a certain lifestyle which is very important for you to actually live a very cancer-free life, toxic-free life. That I found in Ayurveda. Ayurveda has been a phenomenal discovery in my life. అంటే it's there. చిన్నప్పుడు మా తాతయ్య గారు ఎందుకు కషాయం తీసుకునేవాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు. కొంచెం ముక్కు మూసి నోట్లో వేస్తే అబ్బాయి చాలా చేదుగా ఉంది అనుకునేవాళ్ళం. బట్ దెర్ ఈస్ మెడిసినల్ వాల్యూ టు ఇట్, యునో, అండ్ రికగ్నిషన్ ఆఫ్ దట్, రియలైజింగ్ దట్ హ్యావ్ చేంజ్డ్ మై లైఫ్. అండ్ దట్ బికేమ్ మై, what do you call, my mission in life. Like I need to inform the next generation. Think before eating pizza. You know, తినడానికి ముందు కొంచెం ఆలోచించండి.
మీ బిడ్డకు ఒక పొటాటో చిప్స్ పెట్టడానికి ముందు కొంచెం ఆలోచించండి అది ఏ ఆయిల్లో అయ్యిందో అని చెప్పని. అలాగే మీ పిల్లలు చాక్లెట్ అడిగినప్పుడు మీరు చాక్లెట్ అలవాటు చేయకండి. యూనో మనం చక్కగా బెల్లంతో చేసిన స్వీట్స్ తింటాం మన కల్చర్లో. ఎందుకు బెల్లం ఇచ్చారు మనకంత అర్థం చేసుకోండి. మన ఫుడ్లో జీలకర్ర ఎందుకు ఉంటుంది, ఒక ఇంగువ ఎందుకు ఉంటుంది, ఒక లవంగం ఎందుకు ఉంటుంది, ఒక జీరా ఎందుకు ఉంటుంది అర్థం చేసుకుని తిందాం. బికాజ్ మన ఋషులు మన ఏన్షియంట్ మెడికల్ సైన్సెస్లో ఒక జీవిత శైలి ఉంది. ఆ జీవిత శైలిలో ఒక అర్థం ఉంది, ఆ అర్థంలో ఒక పరమార్థం ఉంది. అది మన మానవ శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది అన్నది నేను కమింగ్ జనరేషన్స్ కనుక టీచ్ చేయగలిగితే, వాళ్ళకి చెప్పగలిగితే ఒక అందమైన శైలిలో, రైట్, ఒక అద్భుతమైన విధానంలో అది చాలా ముఖ్యం అని నాకు అనిపించింది. అది నాకు దట్స్ ద లెగసీ ఐ లైక్ టు లీవ్ బిహైండ్. బట్ వెన్ యూ వర్ డయాగ్నోస్డ్ మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత ఓవేరియన్ క్యాన్సర్ తోటి, ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ మీరు ఒక వేకప్ కాల్ అని ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. మనకందరికీ మనకి ఏదో ఒక సమాధానం పరచుకోవడానికి ఏదో చెప్పుకోవాలి. సెకండ్ టైం ఇది రిలాప్స్ అయ్యి ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చెప్పుకున్నారు? వై ఇస్ ఇట్ బ్యాక్ టు ఇన్ మీ అని అన్నప్పుడు మీకు ఏం అర్థం కనిపించింది? అప్పుడు మటుకు నేను కొన్ని డెస్పరేట్ డెసిషన్స్ చేశాను ఆ జీవితంలో. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఒకటి మనం అచీవ్ చేయాలి అన్న ఒక గోల్లో, బికాజ్ ఆల్రెడీ నేను గురు ఫిల్మ్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ సినిమా అయిపోయింది, సెకండ్ సినిమా ప్రిపేర్ అయిపోతున్నాను, థర్డ్ సినిమా కూడా వచ్చేస్తోంది. నేను ఒక రకమైన డెస్పిరేషన్, అంటే చాలా ఫాస్ట్గా నాకు సక్సెస్ రావాలి, ఒక 4-5 చేసేద్దామని నన్ను నేను చాలా ఒక థ్రెష్-హోల్డ్లో పెట్టేసుకున్నాను. అంటే ఒక రథం ముందుకెళ్తున్నప్పుడు ఆకులు గుచ్చుకుంటాయి చూసారా రథంలో, అలాగ నన్ను నేను ప్రెషర్లో క్రియేట్ చేసేసుకున్నాను. అంటే ఓకే, ఇన్ని రోజులు ఒక సినిమాకి వచ్చాము, కానీ ఒక టెలివిజన్లోకి వెళ్ళాం, ఒక రేడియోలోకి వెళ్ళాం, మళ్ళీ సినిమాలోకి వచ్చేసిన వెంటనే మనని కంపేర్ చేసేసుకుంటుంటాం ఒకళ్ళతో. వాళ్ళు చాలా చేసేస్తున్నారు, మనం కూడా చాలా చేసేసేయాలి. వీళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు, మనకన్నా స్టార్ట్ అయ్యారు, మనకన్నా ముందుకు కెరియర్లో వెళ్ళిపోయారు. ఆ కంపేరిటివ్ థింకింగ్ వచ్చింది నాకు. అది మనం పడిపోతాం ఆ గాల్లో. యాక్చువల్గా చాలా ఈజీ. అది కూడా భయానికి ఇంకో ప్రతిరూపం. అది నాకు రియలైజేషన్ రావడానికి చాలా టైం పట్టింది. అప్పుడు నేను కూర్చుని కొన్ని రూల్స్ రాసుకున్నా. నాతో ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోను, నాతో ఎవరితో కంపీట్ చేసుకోను, నేను నా ఓన్ ఇన్స్పిరేషన్ అవుతాను, నేనేమనుకున్నాలో జీవితానికి చెప్పేశా. సో జీవితం నాకు ఇప్పుడు ఇచ్చింది నేను చేస్తాను అన్న ఒక రీషిఫ్ట్ నాలో అయ్యింది. అంటే నాకు అప్పుడు ఏంటంటే ఒక రకంగా చాలామంది ఒక చిన్న కనెక్షన్ తీసుకొస్తా. చాలామంది అడుగుతారు నన్ను, సునీత నువ్వు ఇప్పుడు రీమేక్స్ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు. దట్ వేకప్ కాల్ కేమ్ టు మీ విత్ మై సెకండ్ క్యాన్సర్. ఎందుకంటే నేను బంగారు కోడిపెట్టి చేసినప్పుడు చాలా గుడ్ ఇంటెన్షన్తో చేశా. ఇప్పటికీ చాలామంది అంటారు, సునీత అది చాలా యువర్ అహెడ్ ఆఫ్ యువర్ టైమ్స్ అంటారు. ఆ కథ ఇప్పటికీ ఆ కథ చూసినప్పుడు నాకు చాలా హాయిగానే అనిపిస్తుంది. ఇట్ ఈస్ కరెక్ట్ నౌ, ఇట్ వాజ్ నాట్ రెడీ దెన్. అది ఆ అసెస్మెంట్ నాలో లేకుండే. అలాగే మనం ఒక కథ చెప్పాలి అంటే ఒక పాపులర్ పర్సన్తో మనం టైఅప్ అవ్వాలి, ఒక పెద్ద హీరోతో మనం టైఅప్ అవ్వాలి. కథ వాళ్ళు చెప్పినప్పుడు మనం వాళ్ళకి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి. ఇది ఒక ప్రొడ్యూసర్ రోల్ అని నేను యాక్చువల్గా అనుకున్నా. ఆనెస్ట్గా నా కథ ఏంటి అన్నది నాకు తెలీదు. నేనే కథ చెప్పాలనుకున్నది నాకు తెలీదు. నాకు అనుకున్న కథలు ఎప్పుడు దూరంగా కనిపిస్తుండే. ఒక కొరియా సినిమాలో కనిపిస్తుండేది, ఒక జపాన్ సినిమాలో కనిపిస్తుండేది, లేకపోతే ఒక ఇటాలియన్ సినిమాలో ఆ కథ మనకు చెప్తే చాలా బాగుంటుంది కదా, కానీ ఏంటో ఈ హీరో ఇష్టపడతారో లేదో, ఈ కథ మనం ఇప్పుడు చెప్తే బాగుంటుంది కదా, ఏమో డైరెక్టర్ దొరుకుతారో లేరో, ఈ థాట్లోకి వెళ్ళిపోయాను. నన్ను నేను చాలా తగ్గించేసుకున్నా. కానీ ఆ 16-17 నాకు ఆ స్పేస్ ఇచ్చినాయి. హాయిగా రిలాక్స్ అయ్యి, తొందర ఏం లేదు, ఇవాళ పొద్దున్న లేచి ఒక మంచి కాఫీ తాగి నేనే కథ చెప్పాలనుకుంటున్నాను అని డిసైడ్ అవ్వడానికి ఆ స్పేస్ కరెక్ట్. ఆ స్పేస్ నాకు నేను తీసుకున్నాను. అందరినీ కలిసా. నేను మెంటోర్స్ అనుకున్న వాళ్ళందరినీ కలిసా. రాఘవేంద్ర గారిని కలిసా, సురేష్ బాబుతో కూర్చున్నా కొంతసేపు. అందరితో కూర్చుని అడిగాను, ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి. అప్పుడు నాలో ఒక రకమైన సెల్ఫ్ ఇంటెన్షన్ స్టార్ట్ అయింది. సునీత అన్న ఒక పేరు ఒక దాని మీద పెట్టాను అంటే ఎందుకు పెట్టాను? చిన్నప్పటి నుంచి నేను సినిమాలే అనుకున్నా, అమెరికా వెళ్ళి కూడా సినిమాలనే అనుకున్నా. నేనే సినిమా తీస్తాను, అది నా మార్క్ ఏంటి ఐ థింక్ అక్కడి నుంచి నాలో షిఫ్ట్ వచ్చింది ఆనెస్ట్గా. అప్పుడు వెళ్ళి ఒక మంచి కథ చెప్పాలి అంటే ఏ దేశంలో ఏ ఫీల్డ్లో వాళ్ళు అహెడ్ ఆఫ్ టైమ్స్ ఉన్నారంటే నాకు కొరియా కనిపించింది. అది 2016 ఐ వాజ్ దేర్.
అది ఏంటి ఆ సినిమా, వాళ్ళు ఎందుకు అహెడ్ ఆఫ్ అవర్ టైం ఉన్నారు, వాళ్ళు ఎందుకు రచయితలకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఒక రైటింగ్ అనే ఒక క్రాఫ్ట్కి వాళ్ళు ఎందుకు అంత వాల్యూని ఇస్తారు అని చెప్పని వెళ్ళి కూర్చుని అక్కడ అర్థం చేసుకుని వాళ్ళ మార్కెట్ని అర్థం చేసుకుని ఎందుకు వాళ్ళలో ఆ రెవల్యూషన్ వచ్చింది, మన సొసైటీ మన కల్చర్కి ఒక కథ చెప్పాలి అంత చిన్న దేశం. ఆ పాపులేషన్ చూస్తే మనకి నవ్వు వస్తుంది. వాళ్ళ యొక్క డిసిప్లిన్, వాళ్ళ యొక్క ఇంటెన్షన్, వాళ్ళ యొక్క ప్రైడ్, వాళ్ళ కల్చర్ మీద ఉన్న వాళ్ళ ప్రైడ్, అది చూసి నేను సంథింగ్ వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ దెమ్, సంథింగ్ వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అండ్ గివ్ ఇట్ టు అవర్ అని చెప్పిన ఈస్ వెన్ ఓ బేబీ వాజ్ బోర్న్. ఎన్ని చూసేసారు మీరు ఇంత చిన్న వయసులో అనిపిస్తుంది చూసి. బికాస్ ఒకటి ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ సీరియస్ డిస్కషన్లో ఒక చాలా ఫ్లిప్పెంట్ కామెంట్ అండ్ క్వశ్చన్, మీ మొహానికి మీ జుట్టు రంగుకి అసలు అతుకులేదు, మొహం చిన్నపిల్ల మొహంలా ఉంది, అదేదో ఓ బేబీ సినిమాలో మీరే బిగ్గు పెట్టుకున్నట్టుంది. ఓకే సమాంతకి బిగ్గు పెట్టినట్టు. సో ఐ మీన్ యూ వెంట్ ఆల్ గ్రే, ఐ నో ద ఫుల్ ట్రాన్సిషన్ అండ్ ఆల్ దట్. బట్ చాలా ఈవెంట్ఫుల్ లైఫ్ మీది, అంటే అనుక్షణం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అండ్ దాంతోపాటు మీ సెల్ఫ్ అవేర్నెస్ వల్ల మీకు అది జరుగుతుందని రిజిస్టర్ కూడా అవుతుంది ప్రతిదీ. కానీ నాకు తెలిసిన ఒక సునీత, ఈ సునీత ఒక పెద్ద షిఫ్ట్ చూశాను. నేను చూసిన సునీత అరౌండ్ 2004 టైంలో, అంటే అది తప్పు ఇది రైట్, లేకపోతే ఇది తప్పు అది రైట్ అనలేదు, జస్ట్ షిఫ్ట్ చెప్తున్నాను. అదే ఒక స్లీవ్లెస్ వేసుకుని, షార్ట్ టాప్స్ జీన్స్ వేసుకుని, హెయిర్ ఓపెన్గా సెట్ చేసుకుని, మంచి హైలైట్స్ అవి ఉండేవి హెయిర్లో, అలా వచ్చి చాలా ఒక క్వీన్ ఆఫ్ ద క్యాబిన్లా కూర్చునేవారు క్యాబిన్లో. సడన్లీ ఐ షిఫ్టెడ్, మీరు పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకోవడం, రుద్రాక్షలు వేసుకోవడం, చేతి నిండా గాజులు, ఇవాళ తక్కువ వేసుకున్నారు కానీ మామూలుగా మీరు గాజులు, తర్వాత ఎప్పుడూ ఏదో పూజ చేసినట్టుగా ఇవి కట్టుకోవడం. ఈ షిఫ్ట్ ఏమిటి, ఈ పడిన కష్టాల నుంచి వచ్చిన షిఫ్ట్ అంటారా, లేక మీకు స్వతహాగా ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు ఇలా ఈ మార్గంలోకి రావాలని రాసిపెట్టిందా మీకు ఈ ఆధ్యాత్మిక ఒక దృక్పథం ఏదైతే ఉందో? కాంబినేషన్ ఒక రకంగా చెప్పాలి అంటే, అంటే లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయినప్పుడు నేను ఎప్పుడూ ఒక గురువుని కోరుకున్నా. ఏ రూపంలో వస్తారో నాకు తెలీదు. అండ్ రియల్ లైఫ్లో గురువులతో నాకు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి. సో దెన్ ఐ డిసైడెడ్ దట్ గురువు అనేవాడు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఇస్ ఏ టిపికల్ రిలీజియస్ కైండ్ ఆఫ్ గురువుస్. ఏమన్నా ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఏమైనా ఫ్లిప్పెంట్గా చెప్పడమా, లేకపోతే మీకు నచ్చని వాళ్ళు చెప్పారా? అంటే there is a certain advantage angle that happens when people find a single woman. Yeah. And you don't want to fall prey to that. Because మనకొక లోపల ఒక ఆధ్యాత్మిక చింతన నుండి నన్ను నేను అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్నిటికి మనం అనవసరంగా ఎక్స్పోజ్ చేసుకోకూడదు. అది కరెక్టే. బికాజ్ సమ్వేర్ ఇఫ్ ఏ హయ్యర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ, నీ వైపు ఒకటి చూస్తున్నారు అంటే తప్పకుండా వాళ్ళు ఒక దారి తీసుకుని మన దగ్గరకు వస్తారు. అది మానవ రూపంలో ఉంటుంది అంటే వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. కానీ వాళ్ళు మనకి అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐ థింక్ యాజ్ ఉమెన్ వీ షుడ్ బి వెరీ, యాజ్ పీపుల్ వీ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఆ జర్నీలో ఐ కేమ్ అక్రాస్ ఏ వెరీ యునీక్ ఎక్స్పీరియన్స్ విచ్ స్లోలీ ఓపెన్ మై వరల్డ్. నా ప్రపంచం మారుతూ ఒక చిన్న కోరినట్టుగా నాకు వచ్చిన ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, రోజు దేవుడి ముందు, ఇంట్లో పూజ గది ఉంది కదమ్మా, రోజు దేవుడి ముందు ఒక 10 నిమిషాలు కూర్చో. మా నాన్నగారు ఆ విధంలో చాలా డిసిప్లిన్. ఫర్ ఎవర్ నేను మా నాన్నగారిని చూసిన, అమెరికాలో కూడా ఆయన పొద్దున్నే లెగిసి దేవుడి ముందు కూర్చుంటారు, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసి మళ్ళీ దేవుడి దగ్గర కూర్చుంటారు. మా నాన్నగారిలో ఒక విపరీతమైన ఒక కైండ్ ఆఫ్ ఎ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ చూసాను నేను. ఒక ప్యాషన్. ఆయన హీ సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ ఇన్ ద సెన్స్ దట్ ఆయనకి ఏదైనా చెయ్యాలి ఉందనుకో చేసేస్తారు. ఈ తలుపు చెయ్యాలి అని ఉంటే చెక్క తెచ్చుకొని తలుపు చేసేస్తారు. ఆయనకి వినాయకుడు అంటే హీఈస్ కన్సిడరింగ్ వాట్ హీ నోస్, హీ ఫైండ్స్ ఎ వే టు మేనిఫెస్ట్. నేను అది చూసి ఎక్కడో నాకు మనసులో ఇది ఎందుకు కలుగుతుంది అని నేను దేవుడి ముందు కూర్చోవడం స్టార్ట్ చేశాను. ఆ మూమెంట్లో ఆ ఎక్స్పీరియన్స్ నాకు నచ్చింది. యాజ్ యూ నో, యూ సెడ్ ఐఎమ్ మెథాడికల్, కరెక్ట్? సో దానికి కూడా నాకు రీజన్ కావాలి. నేను ఇది ఎందుకు కూర్చోవాలి, రోజు ఎందుకు కూర్చోవాలి, వారానికి ఒకసారి కూర్చోవచ్చు కదా, రోజు ఎందుకు గుడికి వెళ్ళాలి, వారానికి ఒకసారి వెళ్ళచ్చు కదా. ఈ జర్నీలో ఐ స్టార్టెడ్ టు రీడ్ లాట్ ఆఫ్ మెటీరియల్.
ఎందుకు మన వాళ్ళు ఒక దేవుడి ముందు కూర్చోవాలన్నారు. దేవుడే అక్కర్లా అక్కడ, ఇట్ కెన్ బి బ్లాంక్ ఆల్సో. ఎందుకంటే ఇట్స్ కాల్డ్ ఎ మెడిటేటివ్ స్పేస్. ఒక్కొక్కసారి మెడిటేటివ్ స్పేస్ కళ్ళు మూసుకుని కూర్చున్నా సరే మన బుర్ర వర్క్కి వెళ్ళిపోయి వర్క్లో చాలా పని చేసేస్తుంటుంది. బికాస్ దానికంటూ ఒక జర్నీ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి మెంటల్గా వర్క్ రీచ్ అవ్వకముందే ట్రాఫిక్లోంచి వెళ్ళిపోయి వర్క్కి వెళ్ళిపోతాం. అక్కడ వాళ్ళకి ఏం చెప్పాలో ఆలోచిస్తుంటాం. దట్ ఈస్ ఫాస్ట్ ఫార్వర్డింగ్ అవర్ సెల్స్, విచ్ ఇస్ నాట్ గుడ్ బై ద వే. సో ఆ టైంలో మన అటెన్షన్ కోసం మనకి రిచువల్ ఇచ్చారు. అంటే దేవుడి ముందు కూర్చోవడమే కాకుండా ఒక రిచువల్, అంటే ఒక దీపం వెలిగించడం, అది మన సెన్సెస్ కనెక్ట్ అవుతుంది అన్నది నేను అర్థం చేసుకున్నా. ఎందుకంటే ఆ రీసెర్చింగ్ మైండ్ ఉన్నప్పుడు, క్యూరియస్ మైండ్ ఉన్నప్పుడు యూ బికమ్ ఆటోమేటికలీ ఏ సీకర్. నాకు ఆ జర్నీలో విపరీతమైన పీస్ దొరికింది. మోర్ దాన్ దట్, నాలో ఉన్న వ్యాక్యూమ్, నేనేంటి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి అన్న ఒక వ్యాక్యూమ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ దొరికింది, ఒక కంటెంట్మెంట్. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. న్యాచురల్గా పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎలిక్సర్ టు లైఫ్. ఐ మీన్ అది దొరికినప్పుడు ఇంకొంచెం పెంచుకోవాలి. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకని ఇలా ఉన్నాను, నాలో ఇది మార్చుకుంటే ఐ కెన్ హ్యావ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు ఒక కొత్త డోర్ ఓపెన్ అయింది. మళ్ళీ ఈ డోర్ ఓపెన్ అయింది, ఈ పర్టికులర్ ఛాలెంజ్ని తీసుకుందాము, దీనిలో ఈ కొత్తది మనం ట్రై చేద్దాము అనుకున్నప్పుడు మళ్ళీ కొత్త డోర్ ఓపెన్ అయింది. సో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ అవేర్ ఆఫ్ దట్ జర్నీ, నీకు ఆ మార్పు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు 10 మందికి ఒక మంచి అడ్వైస్ ఇవ్వగలవు, నువ్వు 10 మందికి ఒక మంచి మాట చెప్పగలవు, 10 మందిని ఇన్స్పైర్ చేయగలవు, 10 మందికి ఒక రకంగా యూ కెన్ బికమ్ లైక్ 10 మందికి అవ్వాలని కాదు, మనలో మనకి ఒక కంపస్ ఉంటుంది, బయట చూడడం ఇంకా మనలో మనం చూసుకుంటాం. ఐ లవ్డ్ దట్ అవేకనింగ్ అబౌట్ మై సెల్ఫ్. దానికి స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ జరిగాయా లేకపోతే? ఐ నో వేర్ యు ఆర్ గెటింగ్ స్వప్న, ఐ నో వేర్ యు ఆర్ గెటింగ్. జరిగాయి, స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఐ హ్యాడ్ బట్ సమ్ గ్రేట్ ఎన్కౌంటర్స్. అంటే మీరు లిటరలీ మనం ఏదైతే పుస్తకాల్లో గురువుల జర్నీస్లో వాటిలో చదువుతూ ఉంటామో, దట్ ఇలా మెసేజ్ వచ్చింది నాకని, అవి అక్షరాల మీకు మీ అవేక్ స్థితిలో, అంటే పూర్తిగా ఏంటి జాగృతంగా ఉండే స్థితిలో మీకు కనిపించాయి, వినిపించాయి, తెలిసాయి. కరెక్ట్. దట్ మీరు ఈ మార్గంలోకి, ఇలాంటి జీవన శైలిలోకి రావాలని చెప్పి. అండ్ ఆబ్వియస్లీ కీలకమైన కారకులు సిద్ధ గురువులు అని చెప్తారు. అండ్ మీ వరకు మహావతార్ బాబాజీతో మీకు నేరుగా ఒక ఐ హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్. డిడ్ యూ సీ హిమ్ యాక్చువల్లీ ఇన్ పర్సన్? ఎస్. మహావతార్ బాబాజీని ఎలా కనిపిస్తారు? ఒక 17 ఏళ్ల అబ్బాయిలాగా కనిపిస్తారు. హీస్ ఎ వెరీ యంగ్ మ్యాన్ with lot of love and affection, and unconditional ante is how I found through him, and tremendous amount of love for humanity. విపరీతమైన, అంటే దానికి అంటే మనకి హ్యూమన్ లెవెల్లో మనం అర్థం చేసుకోలేం ఆ ప్రేమని. అటువంటి ఒక మహాగురువుతో మీకు జర్నీ కొనసాగుతోంది ఇప్పుడైతే. కరెక్ట్. స్టెప్ బై స్టెప్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జర్నీ. సో వాట్ డస్ ఇట్ మీన్ అల్టిమేట్లీ? అంటే గురువు ఉంటే, ఇలాంటి ఒక మనని కనిపెట్టుకునే ఉండే ఒక గురువు మనతోడే ఉంటే, ఎప్పుడు మన కష్టాలు రావనా ఆప్షన్ ఏ, లేదు కష్టాలు వచ్చినా మనం ఓవర్కమ్ అవుతామన్నా ఆప్షన్ బి, లేదు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటామన్నా ఆప్షన్ సి, లేదు మనం ఎందుకు పుట్టామో అది సార్థకం చేసేసుకుంటామన్నా. వాట్ ఈస్ ద హోల్, హౌ డస్ ఇట్ ట్రాన్స్లేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ అ సర్టన్ హయ్యర్ బీయింగ్? యాక్చువల్గా అన్నీ కలిపి ఒక ఒక గురువు అటువంటి ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినప్పుడు యాక్చువల్గా కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం కష్టం వచ్చినప్పుడు మనం జస్టిఫై చేసేసుకుంటాం, ఒక రకమైన విక్టిమైజేషన్లోకి వెళ్ళిపోతాం. రైట్. ఒక గురువు ఉన్నప్పుడు విక్టిమైజేషన్కి అవకాశం ఇవ్వరు. ఈ కష్టం నీకు ఎందుకు వచ్చింది, నువ్వే కోరి తెచ్చుకున్నావు, ఎందుకు తెచ్చుకున్నావు అని అడుగుతారు. ఆ ఎందుకు తెచ్చుకున్నాలో మన గురించి ఒక నగ్నమైన సత్యం ఉంటుంది. అవును. ఆ సత్యాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ సత్యాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోవడం వల్లే కర్మ అనేది వస్తుంది. నేను అందుకే చెప్పేస్తాను, జనరల్గా నేను ఒక టైంలో బాబాజీ నా లైఫ్లోకి వచ్చి చాలా హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్న సమయంలో ఒక లెవెల్లో నేను ఫిక్స్ అయిపోయాను, యు ఆర్ స్కమ్ ఆన్ ద ఎర్త్. జీవితంలో అన్ని పాపాలు చేసేసావు నువ్వు అన్ని జన్మల్లో, అంటే హౌ విల్ యూ పుట్ యువర్ సెల్ఫ్ డౌన్, అంటే మన శరీరంలోంచి అహం అన్న ఒక అహంకారాన్ని తీయడానికి ఎంత
అనుకుంటావో అంత మన గురించి అనుకుంటే తప్పించి మన శరీరంలోంచి ఇంకా వస్తుంటుంది, మళ్ళీ కొత్తగా వస్తుంటుంది. ఏ రోజుకు ఆ రోజు తిండిలాగా అహంకారం కూడా క్యాలరీస్ లాగా మన శరీరంలో పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని ఎప్పటికప్పుడు మనం వాషౌట్ చేసుకుంటూ ఉండాలి. సో కష్టం అనేది మటుకు యాక్చువల్గా అటువంటి జర్నీలో చాలా కష్టం. నా ఉద్దేశంలో ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే మెనీ టైమ్స్ ఒక్కొక్కసారి నేను కోపం వచ్చేసి ఆయన మీద నడుచుకుని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. వెళ్ళిపోయి మళ్ళీ అలా ఒక 2 కిలోమీటర్లు నడిచేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి గప్చిప్గా ఓకే సరేలే ఓకే వాట్ ఎవర్ అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏదో విషయం మీద కోపం అయిపోయి ఫిలిం నగర్ నుంచి ఇంటి వరకు కూడా నడుచుకొచ్చేస్తాను శ్రీనగర్ కాలనీ, బికాస్ ఐ వాజ్ సో యాంగ్రీ. మేమిద్దరం హోరాహోరీగా కొట్టుకుంటుంటాం. మీరు బాబాజీ బాగా కొట్టేసుకుంటాం. ఆయన కూడా చూస్తుంటారు, ఎంత దూరం వెళ్తాం, నేను చూస్తాను వెళ్ళి అంటుంటారు. సో అవి చాలా దోస్ ఆర్ వెరీ నైస్ మూమెంట్స్. కానీ వెన్ వీ ఫాల్ అంటే ఇలా పడతాం ఒక్కసారి, మొహం మీద ఇలా కొట్టుకుంటుంది ముక్కు విపరీతంగా, అండ్ యువర్ హార్ట్ ఈజ్ బ్లీడింగ్, దెన్ దే పిక్ యూ అప్ ఉంటే చూసావా, హౌ దే కేర్ఫుల్లీ దే పిక్ యూ అప్, దట్స్ ఫినామినల్. ఐ థింక్ ఐ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ ఇంకా ఆ తర్వాత అది ఆ అంబలికల్ కోడ్ సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయాక యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్, వేర్ ఎవర్ యు ఆర్ యూ కెన్ యాక్సెస్ ఇట్. అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ యా మీరు అన్నట్టుగా చాయిసా కష్టమా, మనం అది అవసరమా అవసరం లేదా అని అనుకున్నాక నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా క్యాన్సర్ అప్పుడు, మేక్ మీ లివ్ యాజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్. యాజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్. సో వుడ్ యూ సే ఇట్స్ ద సేమ్ ఎనర్జీ? అంటే జీసస్ని మీరు కోరుకున్నా బాబాజీని కోరుకున్నా అంతా ఒకటే ఎనర్జీ అంటారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటది? అంటే నన్ను చాలామంది ఈవెన్ మై వెస్ట్రన్ ఫ్రెండ్స్ అడుగుతారు, హూ ఆర్ వెరీ స్ట్రాంగ్ డివౌట్స్ ఆఫ్ క్రిస్టియన్ వాట్ ఎవర్, మీకెందుకు అంతమంది దేవుళ్ళు ఉన్నారు? నేను ఒకటే మాట చెప్తా, ఇప్పుడంటే ప్రపంచం ఒక భూమి, మనందరం ఒక చోట ఉన్నాం అని అంటుంది. ఒకప్పుడు భూమి మీద మనందరం ట్రైబ్స్. మనకు గుర్తున్న హిస్టరీ చెప్తున్నా, గుర్తులేని హిస్టరీ ఎంతో ఉంది ఎట్ ద అన్కాన్షియస్ లెవెల్. ఈ గుర్తున్న హిస్టరీలో దేవుడు తన బిడ్డని పంపించి తన బిడ్డల్ని చూసుకోవాలి అనుకున్నప్పుడు 10 చోట్లకి 10 బిడ్డల్ని పంపిస్తాడు. 10 చోట్లకి 10 రకాలుగా వస్తారు. మనం వాళ్ళందరూ వేరా అనుకుంటుంటే ఒక కుటుంబాన్ని సపరేట్ చేసినట్టు అవుతుంది. మనందరం ఒక కుటుంబం కదా. We are all humanity. We are all human spirit at the end of the day. అలా వేరుగా ఎలా చూడగలం? ఆ వేరుగా చూసినప్పుడు మనని మనం వేరు చేసుకుంటున్నట్టు కదా. వాట్ అ బ్యూటిఫుల్ థాట్. అమేజింగ్ చాలా. సో బాబాజీ మీ దగ్గర ఉన్నారంటేనే అసలు చూసే వాళ్ళకి చాలామందికి, అంటే బికాస్ పీపుల్ హు నో లిటిల్ బిట్ ఆఫ్ దే ఆర్ ఇన్ ఆ. మనం వింటూ ఉంటాం ఏదో సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళారు బాబాజీ గుహకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకొచ్చారని. అంటే అలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా అందరికీ బాబాజీ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. అందులో సీరియస్ మాట్లాడుతున్నారు ఆయన గురించి. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఇంకొక థ్రెడ్ ప్యారలల్గా నడుస్తున్నది. నేను అడుగుదాం అనుకున్నాను, ఇందాక నుంచి హెసిటేట్ చేసి అడుగుతున్నాను, తప్పైతే మన్నించండి, క్షమించండి. మీకు రిలేషన్షిప్స్ కానీ పెళ్లి చేసుకోవాలని కానీ ఈ ఆకాంక్షలు నార్మల్గా అందరికీ ఉంటాయి, ఎలాంటి జీవితం అయినా. సో ఇవి మీకు ఎలా మీరు సమాధాన పరుచుకున్నారు? మీకైనా ఎన్కౌంటర్స్ ఆర్ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా, హౌ డిడ్ యూ కమ్ టు పీస్ విత్ హూ యూ ఆర్ అండ్ జస్ట్ బీయింగ్ హూ యూ ఆర్? ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. విజయవాడ అమ్మాయి, చిన్నప్పుడు ఎద్దనపూడి కథలు చదివింది, మిల్స్ అండ్ బూన్స్ చదివింది, ప్రబోధ బుక్ సెంటర్ నుంచి. అంటే ఐఎమ్ ఏ రొమాంటిక్ ఎట్ హార్ట్. నేను దేర్ విల్ బీ ఎ ప్రిన్స్ కమింగ్ ఆన్ వాట్ ఎవర్ యూ వాంట్ కాల్ ఏ కార్ ఆర్ వాట్ ఎవర్, అండ్ ఐల్ బీ విస్క్డ్ ఆఫ్ మై లైఫ్ అన్న ఒక రకమైన అద్భుతమైన సిండ్రెల్లా స్టోరీని ఊహించుకున్నా జీవితంలో. ఎన్నో సంవత్సరాలు దాని గురించి ప్రయత్నించాను. ఐ డేటెడ్ ఫ్యూ పీపుల్. పెళ్లి చేసుకోవాలని ఎంతో తపన ఉండేది, బిడ్డలు కావాలి అన్న తపన ఉండేది. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ లైక్ వాంట్ నాకు కావాలి. అది నాకు కరెక్టా అన్నది నాకు తెలీదు. నాకైతే ఒక కంపానియన్షిప్, ఒక పార్ట్నర్, ఇంటికి రాగానే ఎవరికన్నా మన డే చెప్పుకోవాలి, కూర్చుని భోంచేస్తున్నప్పుడు మనకంటూ ఒక పర్సన్ పక్కన ఉండాలి, కష్టమైన రోజు అరే పర్వాలేదులే రేపు బాగానే ఉంటుంది అని చెప్పే ఒక వ్యక్తి ఉండాలి అని మనం కోరుకుంటాం. దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే పెళ్ళి అని ఒక పేరు పెట్టినా సరే స్లోలీ యూ రియలైజ్ ఇట్ ఇస్ ఎ పార్ట్నర్షిప్ ఆఫ్ లివింగ్ లైఫ్ టుగెదర్. అవును, విత్ ఎన్ అదర్ పర్సన్. ఖచ్చితంగా. యా, ఆ విషయంలో నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యా కొన్ని సంవత్సరాలు.
తర్వాత చాలా ఎలోన్గా అనిపించింది. అంటే కానీ ఆ ప్రాసెస్లో కూడా నాకు అనిపించింది ఏంటంటే జీవితం నాకు ఈ సమయాన్ని ఇస్తుందా నా గురించి నేను తెలుసుకోవడానికి అని అనిపించింది. స్లోగా ఆ లోన్లీనెస్ నుంచి వన్స్ ఐ ఫౌండ్ ఫెయిత్ ఒక రకమైన సాలిట్యూడ్లో ఒక అందం కనిపించింది ఆనెస్ట్గా చెప్పాలి అంటే. ఎందుకంటే బై నేచర్ వెన్ యూ ఐ థింక్ ఐఎమ్ ఎ డీసెంట్ లుకింగ్ గర్ల్ అండ్ Very pretty. I Just getting prettier by the day. thank you, that's very sweet of you. And I think I'm well educated, come with a good background, family, Very everything. efficient, Yeah. intelligent. నేను చెప్తాను, నాకు ఇవ్వండి లిస్ట్, నేను చెప్తాను. So I will not go down the list, but I think I have a decent ambition to make something of myself in my life. But what I also noticed is when certain men, అంటే మనకు కూడా ఒక రకమైన మెన్ అన్న ఒక థీమ్ ఉంటుంది మనసులో. ఓ నేను ఇలా ఉన్నానంటే నాకు ఒక ఇట్లా ఉండాలి అని చెప్పిన ఒక థింకింగ్ మనకు ఆల్రెడీ ప్రీసెట్ ఉంటుంది మనసులో. ఆ ప్రీసెట్ మెంటాలిటీతో మనం వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే ఆ పర్సన్ కూడా మనకి ఆ రకమైన పవర్ హౌస్లో వస్తారు. అట్లాంటి ఒక పర్సన్కి ఇలాంటి పవర్ హౌస్ అనవసరం. యూ వాంట్ సంబడీ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. అది అక్కడ వాటికి మిస్ మ్యాచ్ అవుతుంది. దట్స్ వేర్ ఎ లాట్ ఆఫ్ మిస్ మ్యాచ్ హ్యాపెన్స్ ఇన్ రిలేషన్షిప్స్. మనం మన గురించి తెలుసుకోకుండా, మన గురించి తెలుసుకోకుండా నేను ఒక సీఈఓ అయితే నేను ఇంకో సీఈఓని చేసుకోవాలి అన్నది ఒకటి ఉంటుంది మనకి లోపల, ఒక స్టేటస్ సింబల్. టిపికలీ దట్స్ ఐ థింక్ మన అవర్ కల్చరల్ స్టేటస్ సింబల్ అంటాం. మనకి ఇంత ఉంటే మనం అలాంటి వాళ్ళని చేసుకోవాలని. బట్ దట్స్ నాట్ యాక్చువల్లీ ఈజ్ ద రైట్ మైండ్ సెట్. మనం ఆల్రెడీ ఒక ఏఎం వైపు పరిగెడుతున్నప్పుడు we actually need a person, when somebody who can take care of us, somebody who can plan a holiday for you, somebody who will sit and have that conversation with you. Because నువ్వు ఒక CEO అని చేసుకుంటే వాళ్ళకే టైం ఉండదు, నీకేమిస్తారు? అదే కదా, నీకేమిస్తారు టైం. ఈ ప్రాక్టికల్ టిప్స్ డైరీ తీసుకుని రాసుకోవాల్సినవి అందరికి. ఇలాంటి చాలా ఐ డిడ్ లాట్ ఆఫ్ లొల్లి లైక్ దిస్, యూనో, లైక్ ఓ నాకు ఇట్లా ఉండాలి, నాకు ఒక డాక్టర్ ఉండాలి, నాకు ఒక CEO ఉండాలి, చాలా మెంటల్గా ప్రిపేర్. ఎందుకంటే పుస్తకాలు అదే కదా రాస్తారు. Nobody says that partnership is about caring for each other. It's about companionship. అవును. On your bad day, can somebody make you feel good? You know, somebody can sell dreams for you, but they can actually pull the dream off your feet. Correct. ఇలాంటివన్నీ ఎవరు చెప్పరు. But as a generation, I think, Swapna, we are learning this because we are that first generation of women who became economically successful. We had career success. ఇండిపెండెన్స్ ఉండింది, ఫ్రీడమ్ ఉండింది. సో మన పర్సనల్ లైఫ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అందులో మనం వీ షుడెంట్ లుక్ ఫర్ ల్యాక్. మనకు అనవసరంగా నాకు ఇప్పటికీ అప్పుడప్పుడు నేను మా పేరెంట్స్తో కూర్చొని మాట్లాడుతుంటాను. మా అమ్మగారు అంటుంటారు, ఏమమ్మా నీ జీవితంలో కూడా ఒక అబ్బాయి ఉంటే మేము చక్కగా కళ్ళు మూస్తాం. ఇలాంటివన్నీ ఒక సెంటిమెంటల్. నేను అంటాను, అమ్మ ఈ డైలాగ్ ఏ సినిమాదమ్మా చెప్పు, ఐల్ గో అండ్ స్పీక్ టు ద రైటర్ అంటాను. సో మనం మన నరేటివ్ని మార్చుకోవాలి. అది మన యొక్క మెంటల్ నరేటివ్, సొసైటీ నరేటివ్, మన యొక్క ఎమోషనల్ నరేటివ్ని మార్చుకుంటే ఐ థింక్ వీ కెన్ ఫైండ్ సచ్ ఎ ఫుల్ఫిల్మెంట్ విత్ ఇన్ అవర్ సెల్స్. అండ్ ట్రస్ట్ మీ, దేర్ ఆర్ టైమ్స్ ఐ ఫీల్ వెరీ లోన్లీ. I call some of my best friends, dear friends, including you, and we go out for a good dinner and have a good drink and you come home. That's a great conversation. Nobody can ever replace those exchanges. So that is the obviously ante peace you have made with your. Not only peace, I'm happy about it. So I always believe in this something. There is something called two full circles of people, and to become Ardhanariswara antan chusava. There is a beautiful saying how Shiva pulled Parvati into his life and he gave up a half of himself. Giving up half of yourself to accommodate the other person. Honestly cheppali ante, for women like you and me who are living a 100% life is very tough. We need to come to terms with that. To give up a part of yourself to allow the other person into your life అన్నది అంత ఈజీ కాదు. సో నేను అందుకే పీపుల్ దట్ ఆర్ ఇన్ మ్యారేజ్, ఏ సక్సెస్ఫుల్ మ్యారేజ్, చేతులెత్తి దండం పెడతాను. బికాస్ మై బ్రదర్ ఆల్వేస్ సెడ్ దిస్, మ్యారేజ్ ఈజ్ ఎ కాన్స్టెంట్ వర్క్, రిలేషన్షిప్ ఈజ్ ఎ కాన్స్టెంట్ వర్క్. సో ఐ థింక్ సమ్వేర్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ డెసిషన్ దట్ ఐ విల్ వర్క్ ఆన్ మై సెల్ఫ్. బట్ ఇంకా పిక్చర్ అభి బాకీ హై నా?
ఇంకా చెప్పలేం కదా. You never know. I'm very happy to have a companion if there is a right person that comes, and that full circle when you have to complete that circle. I think first I need to complete myself so I can become that completion for another person. బట్ మీరు చెప్పిన చాలా మీ ఎక్స్పీరియన్సెస్ హౌ యూ కాంకర్డ్ ఫియర్, ఆరోగ్యపరమైన విషయాల పరంగా, అంటే మార్టాలిటీ, ఆల్ దట్స్ అ వెరీ కామన్ ఫియర్ దట్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్. మీ ఎక్స్పీరియన్సెస్ చాలా చిన్న వయసులోనే మీరు జీవితం చూశారు, ప్రపంచం చూశారు, ఇల్నెస్ చూశారు, పోరాటం చూశారు, ఆరాటం చూశారు, దాదాపుగా అన్నీ నెట్టుకుంటూ ఇక్కడికి వచ్చి ఒక మహాపురుషుడితో, ఒక మహాశక్తితో మీకు ఒక పరిచయం ఏర్పడింది. దట్ ఈస్ మహావతార్ బాబాజీ మీరు చెప్పినట్టు. అండ్ ఆ తర్వాత యువర్ కంటిన్యూ యువర్ జర్నీ. వాట్ అ బ్యూటిఫుల్ లైఫ్, గ్లోరియస్ లైఫ్ అని అనిపిస్తుంది సునీత. మధ్యలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు. కరెక్ట్. అండ్ నాకు మాత్రం గుర్తున్న సునీత, మీరు మీ టిఫిన్ డబ్బా తెచ్చుకునేవారు ఆఫీస్లో. ఎస్. చాలా పద్ధతిగా కొంచెం కూర పెట్టమ్మా, కొంచెం పప్పును రైస్ ఉంటే పెట్టేసేమ్మా అని చాలా స్వీట్గా పద్ధతిగా మాట్లాడతారు ఎప్పుడు. అదే టోన్ అలా కంటిన్యూ అవుతుంది. ఐ రిమెంబర్ దట్ హౌ మెథాడికల్ యు ఆర్. సో ఆఫ్టర్ ఆల్ దిస్ జర్నీ నౌ, ఇప్పుడు మరి సినిమాలు తీస్తూ పోతారు, బట్ ఏం కిక్ వస్తుంది సినిమా తీస్తూ పోతే? మీరు ఇంత అతీత ప్రపంచాలే చూసేశాక ఈ భూమిలో ఉండే ప్రపంచాలు ఏంటి? వాట్ కిక్ డస్ ఇట్ గివ్ యూ? వాట్ ఇంకా అక్కడ ఏదో ఉంది తెలుసుకోవాలని ఉండదా? లేదు. వీఆర్ హియర్. ఇక్కడ ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రోజు ఆ సూర్యదేవ భగవాన్లో నిద్రలేసినప్పుడు మనం కూడా నిద్రలేసి వీ గెట్ అన్ అదర్ డే. నాకు క్యాన్సర్ వాట్ టాట్ మీ ఈజ్ దట్ బ్యూటీ ఆఫ్ ఎ డే. ఎవ్రీ డే ఈజ్ అన్ ఆపర్చునిటీ టు లివ్ ఎ బెటర్ లైఫ్, ఎ బెటర్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో రెండో రోజు లేదు అని తెలిసినప్పుడు యాక్చువల్గా లైఫ్ స్టాప్స్. ఎవరో నీకు చెప్పినప్పుడు 3 నెలల తర్వాత నీకు లైఫ్ లేదన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎవ్రీ డే లెగిసినప్పుడు వాళ్ళ బతుకున్నాను, ఓకే ఇష్టమైన ఒక ఐస్ క్రీమ్ తిందాము, ఈ ఫ్రూట్ చాలా ఇష్టం తిందాము, ఈ ఫ్రెండ్కి ఫోన్ చేయడం మర్చిపోయాను, అరే మా అన్నయ్యతో ఈ విషయం చెప్పడం మర్చిపోయాను, మా అమ్మగారికి ఈ విషయం చెప్పాలి, టు టెల్ మై డాడ్ ఐ లవ్ హిమ్. ఇవన్నీ ఉంటాయి. యూ టు లివ్ లైక్ దట్ ఎవ్రీ డే. దట్స్ హౌ ఐ లివ్ ఎవ్రీ డే యాజ్ ఇఫ్ దిస్ ఈస్ ద ఓన్లీ డే ఐ హ్యావ్ ఐ మేడ్ మోస్ట్ ఆఫ్ మై 16 hours ఈజ్ హౌ ఐ లివ్. సో మచ్ ఈస్ దేర్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఐ మీన్ ఐ వాంట్ టు టేక్ Telugu cinema to the world, and I want to take Indian cinema to the world. I want to win an Oscar for India. I have so many dreams. I want to take a film to Cannes. I want to tell greatest stories. స్కేల్ ఆఫ్ 1 to 5లో నేను ఇంకా 1లోనే ఉన్నాను. నువ్వేమో అప్పుడే ఇంకా ఏంటి అంటే ఎట్లా చెప్పు. ఇంకా అవన్నీ చూసేసాక మరి ఉంటుంది కదా అది, అంటే అలాంటి ఒక అన్నీ చూసేసాక ఇక్కడ జీవితం మీద ఇంకా ఆశ పెరుగుతుంది. అయ్యో నీకు క్లిక్ రోజు బాబాజీ అంటుంటారు అప్పుడప్పుడు, ఇంకా నీకున్నది 3 లక్షల గంటలే ఉన్నాయి ఆలోచించుకోవడం. వాళ్ళకి రోజులు తెలియదు, వాళ్ళకి గంటలే ఉంటుంది. ప్రతి మనిషి తన జీవితంలో గంటలు లెక్క పెట్టుకొస్తారు. యూ నో దట్ ఇన్ క్రియా క్రియాయోగంలో మనకు ఇన్ని ఊపిరి ఇన్ని గంటలు ఉన్నాయని రాసుకుని వస్తాం. సో ఆయన అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు, ఇంకా ఎన్ని గంటలే ఉన్నాయి, ఏం చేస్తున్నావు, యూజ్ యువర్ టైం వెల్ అంటారు. అలాగా మన సమయంలో వాట్ ఎవర్ వీ కెన్ డూ, వాట్ ఎవర్ ఐ కెన్ డూ ద మోస్ట్. అమేజింగ్. దట్స్ హౌ ఐ. సో నౌ మ్యాటర్స్. అండ్ ఇప్పుడు అలా సాకిని ఢాకిని దాకా వచ్చారు. మధ్యలో కురియర్ బాయ్ కళ్యాణ్ అప్పుడు నేను కలిశాను మిమ్మల్ని ఫర్, అండ్ ఆఫ్ కోర్స్ ఓ బేబీ అప్పుడు కలిశాను. అండ్ అంతకు ముందు కలిసాము, ఆ తర్వాత కలుస్తూనే ఉంటాం ముందు కూడా. సో నెక్స్ట్ మీరు వాట్ ప్రాజెక్ట్స్ హ్యావ్ యూ ప్లాన్డ్? మీ అంటే సాకిని డాకిని ఓబేబీ తర్వాత ఇమీడియట్గా రావాల్సింది. కోవిడ్ వల్ల వీ హ్యాడ్ టు టేక్ ద 2-year బ్రేక్. అండ్ దెన్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్, వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓబేబీ ఒక రకమైన ప్రైడ్ అయితే సాకిని డాకిని నాకు ఇంకొక రకమైన ప్రైడ్. ఇట్స్ యాక్చువల్లీ ఏ షీరో ఫిల్మ్. ఇట్స్ 2 women who are heroes of the film. అది నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది టు బీ ఏబుల్ టు ప్రెజెంట్ దట్ కాన్సెప్ట్ మన తెలుగు ఆడియన్స్కి. నెక్స్ట్ దొంగలున్నారు జాగ్రత్త. It's an Argentinian remake. Very excited to work with Sri Simha, Kiravani garu abbai. What a bundle of talent. Atlanti talent, calm, completed, gathered, grounded person నేను కలవలా. నేను ఎప్పుడు అడుగుతుంటా సింహ ఏదైనా చేద్దాం, సింహ నెక్స్ట్ ఏం చేద్దాం అని అంటుంటా. ఐ రియలీ వాంట్ టు సీ దిస్ గై టు make phenomenal success. Is this his debut? This is no. He did Mattu Vadalra. No, correct. No. Yes. So something I'm really excited to travel the journey with Sri Simha. అందులో మేము ఒక డెబ్యూ డైరెక్టర్ని కూడా పరిచయం చేస్తున్నాం, సతీష్ అని చెప్పని. సతీష్ త్రిపుర. హీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ రామానాయుడు ఫిల్మ్ స్కూల్. సురేష్ గారి దగ్గర 4-5 ఫిల్మ్స్లో వర్క్ చేశారు. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు, ఇట్స్ ఎ వెరీ నైస్
యునీక్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఇది కాకుండా ఈ జర్నీ ఆఫ్ నా కథల జర్నీలో కొన్ని రీమేక్స్ తీసుకున్నాము. లక్కీ అని చెప్పిన ఒక కొరియన్ జాపనీస్ ఫిల్మ్ వీ హ్యావ్ టేకెన్ దట్ వీఆర్ మేకింగ్ ఇన్ తెలుగు అండ్ ఆల్సో ఇన్ హిందీ. ఈ జర్నీ ఇలా కంటిన్యూ అవుతుండగా మై డ్రీమ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ బికాస్ మేము ఒక గ్రూప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఒక టైంలో మేము అమెరికా నుంచి వచ్చాం. నగేష్ కుక్కునూరు నుంచి, శేఖర్ కమ్ముల నుంచి, రాజన్ డీకే నుంచి, నేను, ఒక రాజ్ పిప్పల, ఇలా ఒక గ్రూప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ మేము తెలుగు అన్న ఒక ప్రేమతో ఇక్కడికి వచ్చాం. మాకెప్పుడు తెలుగుని మళ్ళీ తీసుకెళ్ళాలి, ఎక్కడన్నా మళ్ళీ ప్రపంచానికి తీసుకెళ్లాలన్న ఒక డ్రీమ్ నాకు ఎప్పుడు ఉండిపోతుంది. బికాస్ ఒక ఫిల్మ్ స్కూల్లో యాజ్ యూ నో, ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక సన్ డాన్స్ ఉంటుంది, ఒక కాన్స్ ఉంటుంది, ఒక న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉంటుంది, LA ఉంటుంది. సో ఇవన్నీ మనం చూసి అబ్బా అక్కడ మనం హంగేరీ నుంచి సినిమా చూస్తాం, డెన్మార్క్ నుంచి చూస్తాము, పీపుల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మనకు కూడా మనసులో ఉంటుంది, అరే మన తెలుగు సినిమా ఇక్కడ చూపిస్తే బాగుండు. నాకు ఆ డ్రీమ్ ఉంది. I want to be able to take Telugu cinema to the world. I want to take South of India to the world. I know people love Bollywood all over the world, they know, but I want to tell them that in South of India we make more cinema than any other place in the world. ఆ జర్నీలోనే ఫస్ట్ ప్రయత్నం అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్, which is going on floor next year. Samantha is playing the lead on that one. We are in the process of locking the hero from the West. Auditions అవుతున్నాయి. So we will be making that announcement soon. So that is a film I'll be very proud to. ఏ భాషలో ఉంటుందో? It will be in English. పూర్తిగా ఇంగ్లీష్. Yes, the world language is English. So, but it will have spills of Tamil, a little bit of Telugu. So akkada untadi, but it's an English language film. And ఈ జర్నీలో Samantha must have become a good friend to you also. She is a good friend. Yeah, I don't know about the friend, but I admire her a lot. I don't know if we ever sat and had heartful conversations, but I take up a lot of discipline and passion from her. So she's someone I'm inspired about. Wonderful. మీ కన్విక్షన్ అండ్ మీ క్లారిటీకి మాత్రం ఐఎమ్ జస్ట్ ఫ్లోర్డ్. అండ్ పర్సనలీ ఐ నో మీరు ఎంత ప్రేమగా మెంటర్ చేస్తారు. ఏమన్నా సమస్య వచ్చినా, చిన్న చిక్కుముడు వచ్చినా కూడా. ఐ పర్సనలీ ఐఎమ్ విట్నెస్ టు దట్. మీరు ఎన్ని సందర్భాల్లో నాకు ఇలా చేయి స్వప్నమ్మ అని చెప్పించిన సందర్భాలు, ధైర్యం చెప్పారు చాలా సందర్భాల్లో. నేనేదో ధైర్యం అని అనుకుంటారు అందరూ, బట్ నా ధైర్యం మీ దగ్గర నుంచి వస్తుంది చాలా వరకు, చాలా సిచ్యువేషన్స్లో అన్న విషయం ఐ వాంట్ టు జస్ట్ పుట్ ఇట్ out to people watching this interview. That's very kind of you. Beautiful journey you've had, Sunita. Thank you. So wishing you all the very 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 best. అండ్ ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు బాబాజీని అడిగి చెప్పినా సరే, మీరే చెప్పినా సరే, మా ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఆనందం అనేది మీ చేతుల్లోనే ఉంది, బయట ఎత్తుక్కోకండి. అంతేనా? బ్యూటిఫుల్, ప్రొఫౌండ్, లవ్లీ. సో థ్యాంక్ యూ. ఇవాళ కొత్త విషయాలు తెలిసాయి అంటే మీతో ఇంటరాక్ట్ అవ్వడంలో కూడా. అండ్ మీరు ఎంత పీస్ఫుల్గా జరిగిన, అంటే మీరు నడుస్తూ ఉంటే ఇలా చాలా విషయాలు ఎదురొచ్చాయి, అడ్డుపడ్డాయి, లైక్ యువర్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆపర్చునిటీస్ పరంగా. ఐ నో కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి, డార్క్ ఎపిసోడ్స్, వేర్ యూ హ్యావ్ టు వాక్ అవే ఫ్రమ్ ఆర్గనైజేషన్స్. సంస్థల నుంచి మీరు బయటకు వెళ్ళిపోయారు కొన్ని పరిస్థితుల వల్ల. మీకు రావాల్సిన డ్యూ రాకపోయినా కూడా అక్కడి నుంచి లేదు, నెక్స్ట్ నాకు ఏదో ఉందని చెప్పి ఆ హోప్తో వెళ్ళారు చూడండి. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఈజ్ అ టేక్ అవే ఇవాళ మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సునీత, అండ్ విషింగ్ యూ ఆల్ లవ్, లైట్ అండ్ all the best from all of us. Thank you, Swapna. Thank you. And that is it for today. Sunita Tati, our queen. Thank you all for watching. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.